ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నమః శ్రీ శంకరానంద గురుపాదాంబుజన్మనే సవిలాస మహామోహ గ్రాహగ్రాసైక కర్మణి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణ కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యసి అవశోపి తత్. ప్రారబ్ధ కర్మవశాత్ భోగేషు ఇచ్ఛా భవతి ఇది ఉక్తం. ఏదైనా అనుభవించాలి అనే ఆలోచన కదిలింది అంటే దాని వెనుక ఒక నేపథ్యం ఉంటుంది. అది అందులో ప్రధానంగా ప్రారంధమే అయి ఉంటుంది. ప్రారంధం అంటే ఏదో కాదు, నిన్నటి విషయం ఏదైతే ఈరోజు వ్యక్తమవుతా ఉందో అది ప్రారంధం అవుతుంది. నిన్నటిదే కానవసరం లేదు, ఒక్క నిమిషం ముందైనా సరే. కాబట్టి గతంలో ఏదైతే జరిగిందో తద్వారా ఏ విధమైనటువంటి సంస్కారాలు మనలో ఏర్పడాయో అవి వర్తమానంలో వ్యక్తమవుతూ పోతూ ఉంటాయి. ఇది ప్రారబ్ధం. ఈ ప్రారబ్ధ ఫలాన్ని అందరూ అనుభవిస్తూ ఉంటారు, తప్పదు. ఈ ప్రారబ్ధం ఎప్పుడైతే అలా ఉందో నూతనమైనటువంటి కోరికలు కదులుతాయి. మనకు కూడా ఆశ్చర్యంగా ఉంటుంది, ఈ విధమైనటువంటి కోరిక నాకు ఎప్పుడూ కలగలేదు జీవితంలో, ఇలాంటిది నాకు ఎందుకు కలిగింది అని. అంటే మన అనుభవంలో లేకపోయినా ప్రారబ్ధం యొక్క జాబితాలో అది ఉంది గనక అటువంటి ప్రారబ్ధం యొక్క ప్రభావం చేత ప్రారబ్ధ ప్రాబల్యాత్ అటువంటి కోరిక ఇచ్చ అనేటువంటిది జనరల్గా కలుగుతూ ఉంటుంది. త్రివిధం కర్మ విద్వాన్ అపి వివేకవంతః అపి త్రివిధం కర్మ స్వ ఇచ్ఛయా కరోతి. కాబట్టి మూడు రకాలైనటువంటి కర్మల్ని ఇష్టపడి చేస్తూ ఉంటారు, లేక అయిష్టంగా చేస్తూ ఉంటారు, లేదు మరో విధంగా చేస్తూ ఉంటారు. ఇక్కడే త్రివిధం కర్మ. ఇది జ్ఞానవంతః అపి వివేకవంతః అపి విజ్ఞానవాన్ అపి. అంటే జ్ఞానం కలిగిన వాడికి కూడా ఉంది ప్రారబ్ధం. బాగా అర్థం చేసుకోవాలి. ఇది కొద్ది ప్రారబ్ధం అనేది చాలా జటిలమైనటువంటి విషయం. గహనా కర్మణో గతి అని భగవంతుడే చెప్పాడు గీతలో. అంత కష్టమైనటువంటి విషయాన్ని, మన ప్రారబ్ధాన్ని అర్థం చేసుకోవడమే కష్టమైనప్పుడు ఒక జ్ఞాని, ఆత్మజ్ఞాని అంటే సాక్షాత్తు తానే పరబ్రహ్మమని తెలిసినటువంటి జ్ఞాని యొక్క ప్రారబ్ధాన్ని అర్థం చేసుకోవడం అనేది అది సామాన్యమైనటువంటి విషయం కాదు. కనుక ఇచ్ఛా ప్రారబ్ధం, అనిచ్ఛా ప్రారబ్ధం, పరేచ్ఛా ప్రారబ్ధంలో పరేచ్ఛా ప్రారబ్ధం ముఖ్యంగా ఈ జ్ఞానికి సంబంధించిన విషయం చూస్తూ ఉన్నాం మనం. కాబట్టి ఇచ్ఛా ప్రారబ్ధం ఆల్రెడీ చూసేసాం, ఒక్కసారి మననం చేసుకోండి. ఇచ్ఛా ప్రారబ్ధం అంటే మన ఇచ్ఛాపూర్వకంగా మనం కోరి చేసేటువంటిది. ఇది మనం ఇష్టపడి చేస్తూ ఉన్నాం చూచారా, అది ప్రారబ్ధంలో ఉండడం వల్ల దాని ప్రేరణ చేత ఇప్పుడు మనం చేస్తూ ఉన్నాం. ఇది ఇచ్ఛా ప్రారబ్ధం. ఇది అవశ్యం భావిత్వం, అవశ్యం భావిత్వాత్. ఇది జరిగి తీరుతుంది. ఎప్పుడైతే మన ప్రారబ్ధంలో ఉందో, అది ప్రారబ్ధం ఎవరి ప్రారబ్ధం కాదు, మన ప్రారబ్ధమే గనక
మన ప్రారంధ ఫలంగా వచ్చింది ఈ దేహం. ఈ దేహంతో ఏ విధమైనటువంటి భోగాలు అనుభవించాలో, కష్టాలు అనుభవించాలో, సుఖాలు అనుభవించాలో, ఈ దేహంలో ఉపాధిలో ఉండేటువంటి మనసు చేత ఏ విధమైనటువంటి అనుభవాలు మనం పొందాలో, అవి ఎంత సంక్లిష్టంగా ఉంటాయో లేదా సంతృప్తికరంగా ఉంటాయో, ఇవన్నీ కూడాను ప్రారంధంతో ముడిపడి ఉన్నాయి. కనుక ఇప్పుడు ప్రారంధంతో దేహం వచ్చింది కనుక ఈ దేహం ఇలా రావడానికి అనుకూలమైనటువంటి ప్రారంధం గతంలో ఉండింది, గత జన్మల్లో. అందువల్లే ఈ దేహం ఇలా వచ్చింది, మరొక విధంగా వచ్చేందుకు అవకాశం లేదు. ఈ దేహం ఎట్లాగైతే ప్రారంధవశాత్తు మనకు లభ్యమైందో అట్లాగే మనసు కూడా అట్లాగే వచ్చింది. అంటే సూక్ష్మ శరీరం కనుక మనిషి మరణంలో స్థూలం నుంచి సూక్ష్మం విడిపడిపోవడమే మరణం కాబట్టి స్థూలం ఇక్కడే ఉంటుంది, మనం దాన్ని వల్లకాటిలో దగ్ధం చేస్తాం లేదా పూడ్చిపెడతాం. కానీ సూక్ష్మ శరీరం మాత్రం ఇక్కడి నుంచి ప్రారంభమైపోతుంది. కనుక ఈ దేహం ఎప్పుడైతే పురాకృత కర్మఫలంగా తెలుస్తూ ఉందో, పురాకృత కర్మఫలం అంటే అవశ్యం భావిత్వం అనడానికి కారణం అదే. పురాకృత అంటే పూర్వం చేసినటువంటి ధర్మాది పుణ్య పాపాది సంస్కార వర్తమాన జన్మాదౌ అభివ్యక్త ఇది అని చెప్పాం కదా, డెఫినేషన్ అదే. కాబట్టి ఇట్లా వస్తుంది ప్రారంభం. కాబట్టి గత జన్మల్లో మనం ఏవేవైతే ఆచరించామో ఆ పుణ్యపాపాలు కానీ, ధర్మాలు కానీ, మంచి చెడులు కానీ, వాటికి సంబంధించినటువంటి వాసనలు, సంస్కారాలు ఏవైతే మనలో ఉత్పన్నం అవుతున్నాయో వాటికి అనుగుణంగా ఈ జన్మ నడిచిపోతూ ఉంటుంది. కాబట్టి కారణం ఉంది. పాయింట్ ఈస్ దట్ పురాకృత ధర్మాది పుణ్యపాపాది సంస్కార కారణం ఏవ. కారణం ఉండేటప్పుడు కార్యాన్ని ఎవడూ ఆపలేడు. ఒక మేఘం వర్షించిందంటే అలా వర్షించడానికి కారణాలు ఉన్నాయి. ఒక కండ్యూజివ్ అట్మాస్ఫియర్ కావాలా, ఆకాశంలో మేఘం ఉండాలి, ఎటువంటి గాలులు వీచినప్పుడు మేఘం పడుతుంది. ఇవన్నీ కూడాను దానికి సంబంధించినటువంటి విషయాలు. అవన్నీ అనుకూలంగా ఉండేటప్పుడు మేఘం వర్షించకుండా పోయే ప్రశ్నే లేదు. కాబట్టి కాలంలో ఉన్నప్పుడు కార్యం జరిగి తీరుతుంది. కార్యం జరిగినప్పుడు ఇది ఎందుకు జరిగిందని ప్రశ్నించడానికి అవకాశం లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది సైంటిఫిక్ అనాలిసిస్. ఏ కార్యమైనా ఒకటి కనుక జరిగిపోయిందంటే మాత్రం వాట్ ఎవర్ ఇట్ ఈస్, నీకు అది ఇష్టం ఉండొచ్చు, కష్టం ఉండొచ్చు, ఒక కార్యం కనుక జరిగిపోయిందంటే ఇది ఎందుకు జరిగిందని ప్రశ్నించడానికి అవకాశమే లేదు. ఎట్లా జరిగిందని ప్రశ్నించాలి. సీ ద డిఫరెన్స్. ఏమండి ఇది ఎలా జరిగింది అని, ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది, అంత చిన్న వయసులో అతనికి మరణం ఎందుకు వచ్చింది, ఇది అయిపోవడానికి గల కారణాలు ఏంటి, ఇటువంటి మనం ఎట్లా జరిగింది అని అడగచ్చు. కానీ హౌ, కథం, అంతేగాని ఎందుకు జరిగింది అని అంటే సృష్టికర్తనే ప్రశ్నించడం అంతే. సృష్టికర్తను ప్రశ్నించడం తప్పని నేను అనడం లేదు. ఈశ్వరుని ప్రశ్నించవచ్చు, అర్జునుడు ప్రశ్నించాడు. కానీ అంత జ్ఞానం నీకు కలిగి ఉండాలి. ఈశ్వరుని ప్రశ్నించగలిగేటువంటి జ్ఞానం నీకు కలిగి ఉండాలి. సర్వజ్ఞానం నీకు ఉన్నప్పుడే సర్వేశ్వరుని నువ్వు క్వశ్చన్ చేయగలవు. ఏమీ లేకుండా మూర్ఖత్వంతో క్వశ్చన్ చేయడానికి అవకాశం లేదు. అందువల్ల ఎప్పుడైతే కార్యం కనపడుతూ ఉందో ఎందుకు అని అడగడానికి లేదు, ఎట్లా అని అడిగి తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా జరిగేటప్పుడు దీన్ని వారించడం సాధ్యమా? బాగా అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పరీక్ష ప్రారంభం ఈరోజు. దీన్ని వారించడం అనేది అంటే నివారించడం అనేటువంటిది సాధ్యమా? తద్వారయితుం, తత్ వారయితుం ఈశ్వరేణాపి అశక్యతే. దీన్ని వారించడం అనేది ఈశ్వరుడికి కూడా సాధ్యం కాదు. ఈశ్వరేణ అపి, నీకే కాదు ఈశ్వరునికి కూడా అపి, ఈశ్వరునికి కూడా ఇది సాధ్యమయ్యేటువంటి పని కాదు. కారణం ప్రారబ్ధ ప్రాబల్యాత్. చూడండి ఎంత కీలుబొమ్మలు అయిపోయినాము. బ్రతుకు బొమ్మలాట అంటే ఇదే విషయం. అంటే ప్రారబ్ధం చేతిలో కీలుబొమ్మలుగా ఉన్నాం. కాస్త లోతుగా వెళ్ళి ఆలోచిస్తే మన ప్రారబ్ధాలు ఏ విధంగా ఉన్నాయో తెలియదు. ఒక్కొక్కప్పుడు జీవితంలో కొన్ని తప్పులు చేస్తారు చూసారా, కొన్ని భయంకరమైన దారుణమైనటువంటి తప్పులు కూడా చేస్తారు. ఎప్పుడు జీవితంలో చేసి ఉండడు. అటువంటి వాడు ఒక తప్పు చేసేస్తాడు, చెయ్యకూడదంత తప్పు చేస్తాడు. అప్పుడు అనుకుంటాడు ఇది నేను ఎందుకు చేశాను, ఇది నా మనస్తత్వంలో లేదే, ఇది నా అలవాటు కాదే, నా అభ్యాసంలో లేదే, ఇంత భ్రూణహత్య నేను ఎందుకు చేశాను అనుకుంటాడు. నీకు తెలియకపోవచ్చు కానీ అది లేకపోతే నువ్వు చేయలేవు. జరిగిపోయింది కనుక అది ఉంది, అది నీ ప్రారంభంలో ఉంది. అది అందువల్ల మరి ఈశ్వరుడు కూడా మార్చలేకపోతే అక్కడ ప్రశ్నపడింది.
ఈశ్వరస్య ఈశ్వరత్వం హీయతే. మరి ఈశ్వరుడు కూడా మార్చలేకపోతే ఆయనకి ఐశ్వర్యం ఎక్కడుందండి? ఐశ్వర్యస్య సమగ్రస్య కదా, సంపూర్ణమైన ఐశ్వర్యం కలిగిన వాడు. ఇంకా ఆయన యొక్క ప్రభువు అనడానికి అవకాశం ఏమిటి అని అన్నప్పుడు నోనో ఏషాం ఈశ్వరేణైవ నిర్మిత. ఏషాం ఇవన్నీ, ఈ నియతి ఏదైతే ఉన్నాయో, ఈ నియమాలన్నీ, ఈ ధర్మాలన్నీ కూడాను ఈశ్వరేణ ఏవ నిర్మిత. ఇవన్నీ కూడాను ఈశ్వరుడు తయారు చేసినవే గనక. అంతేకాదు, బాగా అర్థం చేసుకోండి, ఏ ధర్మాలైతే ఉన్నాయో అవి నియతి ఉంది కనుక నియంత ఉన్నాడు. నియతి ఎలా తయారైందంటే నియంత తయారు చేస్తేనే అయింది. ఆ నియతి ఏ విధంగా నడపబడుతూ ఉంది అని అంటే నియతి రూపంలో ఉండడం వల్లనే నడపబడుతూ ఉంది, కానీ ఇంకొక రకంగా ఉండేందుకు అవకాశం లేదు. ఇప్పుడు చూసుకోండి మీరు, ప్రారంభం అనేది ఇది జీవ సృష్టి, ఈశ్వర సృష్టి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మన దుఃఖమంతా చాలా వరకు కరిగిపోతుంది సక్రమంగా కనుక అర్థమైందంటే. ప్రారబ్ధ కర్మ అనేది జీవ సృష్టి కాదు. ప్రారబ్ధ కర్మ ఫలం జీవ సృష్టి కాదు, ఈశ్వర సృష్టి. ఎందుకని? నీవే కావాలని కోరుకున్నావు. ఆ కావాలి ఏదైతే అనుకున్నావో దానికోసం ప్రయత్నం చేశావు. అలా ప్రయత్నం చేసిన తర్వాత నీకు ఏదైతే రావాలో అదే వస్తూ ఉంది. 2 రోజుల క్రితం అందరూ గెలవలేదు కదా. గెలవాలనుకున్న వాళ్ళు ఓడిపోయారు, ఓడిపోతారనుకున్న వాళ్ళు గెలిచారు. రకరకాలుగా జరిగిపోయింది కదా. ఆశ్చర్యకరంగా ఉన్నాయి కదా. ఆశ్చర్యమే లేదు జ్ఞానికైతే. ఎందుకో తెలుసా? అవశ్యభావిత్వం. అది జరగవలసింది కనుక జరిగింది, కానీ ఇంకో రకంగా జరిగేందుకు అవకాశం లేదు అనేది జ్ఞానికి తెలుసు. కానీ మనం కేవలం మన మానసికమైనటువంటి పరిధిలో ఉంటాం గనక, ఇదంతా జీవ సృష్టి గనక, మనకు మనంగా ఊహించుకొని చేసుకునేదే గనక ఈశ్వర సృష్టి యొక్క వైభవం మనకు అర్థం కాదు. కాబట్టి మన కోణంలో నుంచి మనం ఆలోచించుకుంటూ పోతుంటాం. కాబట్టి నువ్వు కర్మలు చేస్తావు, ఏదో ఆశించి చేస్తావు. నువ్వు ఏదైనా ఆశించవచ్చు, కానీ నీకు రావలసిందే నీకు వస్తుంది. అలా ఇవ్వడం వెనుక కర్మ సిద్ధాంతం ఉంది. ఆ కర్మ సిద్ధాంతం యొక్క రూపంలో పరమేశ్వరుడు ఉన్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కర్మ సిద్ధాంతం కూడా ఎట్లా ఇస్తుంది? జడమైతే ఇచ్చే అవకాశం లేదు. అది ఇస్తూ ఉందంటే ఆ కర్మ సిద్ధాంతం ఎవరో కాదు, ఈశ్వరుడే. కర్మరూపంలో, ధర్మరూపంలో, కర్మధర్మ రెండో ఒకటే. ధర్మరూపంలో ఆయన ఉన్నాడు కనుక నీకు ఇవ్వబడతా ఉంది. క్లియర్? లే, ఇది మీకు బాగా అర్థమైతేనే మనం పరీక్ష ప్రారంభం వెరీ క్రిటికల్, దీనికి వెళ్ళగలం. ఇప్పుడు ఐ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. ఈ జీవ సృష్టి, ఈశ్వర సృష్టి ప్రారంభంలో ఎట్లా ఉంటుంది అనేదానికి సోమనాంబులిజం మీకు తెలుసు కదా. సోమనాంబులిజం అంటే నిద్రలో లేచి నడిచిపోతూ ఉంటాడు ఒకడు. దట్ ఈజ్ సోమనాంబులిజం. రాత్రి నిద్రపోతాడు. మనం నిద్రపోతే ఇంకా అక్కడే ఉంటాం, ఏదైనా మంచం చివరికి వచ్చి కింద పడితే తప్ప. కానీ వాడు అట్లా కాదు. సోమనాంబులిజం అంటే ఏంటంటే వాడు లేచి, ఇది సైకాలజీకి సంబంధించినటువంటి విషయం, మనస్తత్వ శాస్త్రం ఇది. వాడు అక్కడి నుంచి లేచి నడిచిపోతూ ఉంటాడు. సోమనాంబులిజం అనేది నడిచిపోతూ ఉంటాడు. మనం చూసేవాళ్ళు కనిపిస్తూ ఉంటుంది. నడుస్తుండేవాడు మేలుకొని ఉన్నాడు కదా, వీడు మేలుకొని ఉన్నాడని మనం అభిప్రాయపడతాం. వాడు నిద్రపోతానే ఉంటాడు కదా. అలా పోతూ ఉన్నాడు అనుకోండి. ఒక దశలో ఒక పెద్ద పిట్టు ఉంటుంది, అక్కడ ఒక పెద్ద గుంట ఉంటుంది, రాళ్ల గుంట. వీడు అలా నడిచి వస్తూ ఉన్నాడు. వాడికి తెలియదు, కళ్ళు మూసుకొని నడుస్తాడు. సోమనాంబులిజం అది. అక్కడికి వచ్చిన తర్వాత పడిపోయాడు అనుకోండి. దాంట్లో ఆ గుంటలో పడిపోయాడు. క్వారీ, పెద్ద బండలు గిండలు అంతా ఉన్నాయి కింద. వాడికి కాళ్ళు విరిగింది. కాళ్ళు విరిగింది. ఇది జీవ సృష్టి, ఈశ్వర సృష్టి. ఊరికే నాకు ఇప్పుడు జస్ట్ ఐడియా వస్తాం. ఇది ఫోకస్ చేస్తే ఎట్లా ఉంటుంది అనుకుంటున్నా. ఇట్ ఇస్ రైట్ ఎగ్జాంపుల్ కదా. వాడే కదా వెళ్ళి పడింది. వాడి సృష్టి అని చెప్పాలా. వాడి సృష్టి అయితే
ఎవడైనా వాడి కాలు వాడు ఎరగొట్టుకోవాలనుకుంటాడా? ఇంకా అవసరమైతే ఇతరులు ఎరగ కొడతాడు వాడు ప్రత్యర్థి అయితే. అండర్స్టాండ్? తన కాలు తాను విరిచేసుకోవాలని ఎవడైనా అనుకుంటాడా? బాధపడాలని. కానీ అది జరిగింది. అర్థమవుతుంది? అది జరిగింది. ఇప్పుడు వాడు అనొచ్చు, నేనేదో అమాయకంగా నేనేమైనా తెలిసి చేశానటండి తప్పు, ఇది నా ప్రాబ్లం, ఇది సైకలాజికల్ ప్రాబ్లం, నేను నిద్రపోతున్నాను, లేచి నడిచిపోతా ఉన్నాను, మధ్యలో పడిపోయాను, నా కాలు ఇరిగిపోవడం అనేటువంటిది భగవంతుడు ఈ విధమైనటువంటి ధర్మాలు కూడా పెడతాడా, నీతి పెడతాడా అని. సపోజ్ వాడు అక్కడి నుంచి పడ్డప్పుడు వాడు ప్రశాంతంగా ప్రహ్లాదుడిలాగా లేచి పైకి వచ్చాడు అనుకోండి, ఇంకా ధర్మం ఏది? ఎక్కడ సార్ ధర్మం? నియతి ఏది? ఆర్డర్ ఏది? అంటే ఇప్పుడు వాడు పడితే వాడు లేచి వచ్చేస్తే హాయిగా అట్లా లేచి అట్లా వస్తే పక్షిలాగా, రేపు నేను కూడా అట్లే కావాలా, మీరు అట్లాగే కావాలా, ఎవరైనా అట్లాగే కావాలా. అంతేగాని భగవంతుడి దగ్గర పార్షియాలిటీ ఉండే అవకాశం లేదు, పక్షపాతం ఉండేటువంటి అవకాశం లేదు. కనుక వాడు కళ ఎట్లయినా కనొచ్చు, వాడు కళ కనడం వెనక బ్యాక్గ్రౌండ్ ఉంది, అదంతా జీవ సృష్టి సార్. సరేనా? జీవ సృష్టిలో నువ్వు ఏ విధంగా ప్రవర్తించినా ఫలం గనక నీకు అందిందంటే అది ఈశ్వర సృష్టి అయి ఉంటుంది. అండర్స్టాండ్ ది పాయింట్? అవునా? ఇప్పుడు వాడు కాలు విరిగింది కదా, ఈశ్వర సృష్టి. ఒకవేళ వాడు సోమ్నాంబులిజం స్టూడెంట్ కాదనుకోండి, వాడు పేషెంట్ కాదనుకోండి, అప్పుడేమవుతుంది తెలుసా? అక్కడ ఎరక్కపోవచ్చేమో కానీ తొందరగా పోయి బస్సు ఎక్కడానికి వాడు పరిగెత్తితే దాన్ని ఎక్కలేక కింద పడిపోతే కాలు ఇరిగిపోవచ్చు. కారణాలు ఏమన్నా కావచ్చు, కానీ ఫలం మాత్రం అంది తీరుతుంది. ఇది కార్యం వరకు నీ చేతిలో ఉంది, కానీ కర్మణ ఏవ అధికారహతే, ఫలితం విషయంలో మాత్రం నీ చేతిలో లేదు. కాబట్టి పడిపోవడం ఏదైతే ఉందో, సోమ్నాంబలిసంలో పడిపోవడం ఏదైతే ఉందో, ఇది జీవస్య సృష్టి. కాలు విరిగిపోవడం ఏదైతే ఉందో ఈశస్య సృష్టి, భగవంతుని యొక్క సృష్టి, అంతే, ఇంకేమీ లేదు. ఇది ఇచ్ఛా ప్రారంధం ఈ విధంగా నడుస్తూ ఉంటుంది. ఏషాం ఈశ్వరేణైవ నిర్మిత ఇది. ధర్మాలన్నీ కూడాను ఇది ఇచ్ఛా ప్రారంధం, ఇష్టపడి చేసుకుంటూ పోయేది. ఇక అనిచ్ఛా ప్రారంధం రెండవది. అదేంటది? మనకి ఇష్టం లేకపోయినా చేసుకుంటూ పోవడం. ఇది ఉందనుకోండి మన ప్రారంధంలో, ఇది అనిచ్ఛా ప్రారంధం. ఇష్టం లేకపోయినా కూడాను చేస్తాం. ఇష్టం లేనప్పుడు ఎందుకు చేస్తాము? అదే డిస్కషన్ మొన్న గీత. అథకేన ప్రయుక్తోయం పాపం చరతి పురుష కృష్ణ అనిచ్చన్నపి వార్షిణేయ బలాదివ నియోజిత. బలవంతంగా ఎవడో నెట్టినట్టు తనకి ఇష్టం లేకపోయినా అనిచ్చన్ అపి ఎందుకు చేయాల్సి వస్తూ ఉంది కృష్ణ వార్షిణేయ అది అర్జునుడు అన్నప్పుడు డైరెక్ట్ ఆన్సర్ స్వామి, నాయన ఏమీ లేదు, ఏషః కామః ఏషః క్రోధః రజోగుణ సముద్భవ. కాబట్టి పురుషస్య ప్రవర్తకః అయం కామః. కాబట్టి వాడు ఆ విధంగా అట్లా ప్రవర్తించడానికి పురుషస్య ప్రవర్తకః అయం కామః అయం క్రోధః. కాబట్టి రజోగుణ సముద్భవ, రజోగుణం నుంచి ఆవిర్భవించినటువంటి పుట్టినటువంటి ఈ కామక్రోధాలు ఏవైతే ఉన్నావో వీటి వల్లనే అసలు ముఖ్యంగా కామం అది ప్రతిహతమైనప్పుడు క్రోధం కిందకు మారుతుంది. కాబట్టి ఈ కామం అయం కామః పురుషస్య ప్రవర్తకః అనేది క్లియర్గా మనకు అర్థమైంది. కాబట్టి ఎప్పుడైతే అది అలా ఉందో, ఇది నెడుతూ ఉందో వెనక, దుర్యోధనుడినైనా అర్జునుడినైనా కరిష్యసి అవశః అపి తత్కర్మ, దాన్ని నువ్వు చేసి తీరుతావు, నీకు తెలియకుండానే చేస్తావు. అవశః అపి, ఎందుకని? ప్రారంధం నెట్టేస్తూ ఉంది కనుక ఆ సమయంలో ఆ రష్ను తట్టుకోలేవు నువ్వు. ప్రారంధం యొక్క ఎంత ప్రోద్బలం ఉంటుందంటే ఆ వేగాన్ని తట్టుకునేటువంటి అవకాశమే లేదు కనుక చేసేస్తాడు మనిషి. ఆ తర్వాత రిపెంట్ అవుతాడు, పశ్చాత్తాపడతాడు, నేను ఇట్లా చేయకుండా ఉండవలసింది. ప్రతిదినైనా ఈవెన్ ఒక మనిషిని కోప్పడ్డామంటే కూడాను దాని వెనుక ఆర్డర్ ఉంది. కోపం ఉండేవాడు కోప్పడతాడు, కానీ కోపం లేనివాడు కోప్పడలేడు. అర్థమవుతుంది? డబ్బు ఉండేవాడు దానం చేయగలడు, కానీ డబ్బు లేనివాడు దానం చేయలేడు. అంటే డబ్బు ఉన్నవాడికి కూడా మనసు లేకపోతే చేయలేడు, అది వేరే విషయం. ఒకవేళ మనసున్నా కూడా డబ్బు ఉంటేనే దానం చేయగలడు, కానీ డబ్బు లేనివాడు చేసే అవకాశం లేదు. కాబట్టి కోపం ఎవడు పడగలంటే ఎవరికైతే కోపం ఉందో వాడే కోప్పడే అవకాశం ఉంది, కానీ కోపం లేనివాడు పడలేడు. ఆ కోపం అనేది ఒక్కసారి ఇప్పుడు వచ్చేది కాదు. అట్లయితే మనం కూడా కొనుక్కుంటాం కోపాన్ని, లేనివాడు కూడా కొనుక్కోవచ్చు.
లే. అలా కోప్పడ్డానికి కారణాలు జీవితం అంతా ఉన్నాయి. అనేక సన్నివేశాలు ఉన్నాయి, అనేక సంఘటనలు ఉన్నాయి. ఆ సంఘటనలో మనసు నలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవంతా అలవాట్లుగా మారాయి. అవి పూర్వకృత ధర్మాధర్మాది పుణ్యపాపాది సంస్కార, అవి ఇప్పుడు వ్యక్తం అవుతూ ఉన్నాయి, అభివ్యక్త. ఇది ప్రారంభంలో ప్రధానమైనటువంటి విషయం. అందువల్ల ఇది అనిచ్ఛా ప్రారంభం. ఇట్లా జరగాలని వాడు ఇష్టపడడం లేదు. ఇది జరిగితే నాకు అర్థమైంది కదా. ఇచ్ఛాపూర్వకంగా చేస్తే ఇచ్ఛా ప్రారంభం, అనిచ్ఛాపూర్వకంగా అంటే ఇప్పుడు అది చేయడం వాడికి ఇష్టం లేదు, కానీ తప్పదు. ఇంకా మీకు క్లియర్గా అర్థం కావాలంటే, వ్యాధి ప్రారంభం కాదా? వ్యాధి ప్రారంభమా కాదా? ఇచ్ఛా ప్రారంభం, అనిచ్ఛా ప్రారంభం. సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఇట్లా అర్థం చేసుకుంటూ పోండి. వ్యాధి కావాలి అని ఎవరైనా ఆశిస్తారా నాయన? నాకు రోగం వస్తే బాగుండని ఎవడన్నా అనుకుంటాడా? లే. అది మన ప్రారంభంలో ఉంది, ఆ సమయానికి వచ్చి తీరుతుంది. అది రాకుండా మనం ఆపలేం. నీకు గనక విల్ పవర్ ఉంటే అది వచ్చినా కూడా నువ్వు అనుకున్నది సాధించగలవు. అది మన చేతిలో ఉంది. ఇది పురుష సామర్థ్యం, పురుష ప్రయత్నం, పురుషార్థం. పురుషేన అర్థతే ఇది. మనం ప్రయత్నం ద్వారా పొందవలసింది. అంతేగాని ప్రారంధాన్ని మాత్రం మార్చలేము. ఎందుకంటే అవశ్యం భావిత్వాత్ ఇది. ఇక్కడికి ఇచ్ఛా ప్రారంభం, అనిచ్ఛా ప్రారంభం. చూసారా? అంటే మనకు జరగడం కాదు, జ్ఞానికి కూడా ఉన్నాయంటున్నాడు. జ్ఞానవానపి, ముందు శ్లోకాలను వచ్చింది. జ్ఞానవానపి, జ్ఞానవంతుని కూడా విడిచిపెట్టే అవకాశం లేదు. గనకనే మహాత్ములని ఎవరినైతే మనం కీర్తిస్తూ ఉన్నామో అటువంటి మహాత్ములకు కూడాను భయంకరమైనటువంటి వ్యాధులు వచ్చాయి. వాటిని ఎవడు డిసైడ్ చేస్తాడు? ఆయన అంత పెద్ద జ్ఞాని అండి, బ్రహ్మజ్ఞాని, ఆయన అలా వచ్చి చచ్చిపోయాడు ఏంటి అంటాడు. మూర్ఖుడు, పరమ మూర్ఖుడు. అంటే వాడు చేసేదంతా పుణ్యమే ఉండదు, జీవితం అంతా పాపమే ఉంటుంది. సరిపోలేదని ఇది ఈ మాట మాట్లాడటం అర్థమవుతుందే? ఇది పూర్ణ రూపం, ఇది పాపానికి పూర్ణ రూపం. ఎందుకంటే సామాన్యులే మనకు అర్థం కాని పరిస్థితుల్లో, మన మనసే మనకు అర్థం కాని పరిస్థితుల్లో ఒక జ్ఞానిని నిర్ణయించే స్థాయికి మనం ఎదగడం అనేటువంటిది. జ్ఞాని అంటే సాక్షాత్తు భగవంతుడని అర్థం. అటు చూస్తే జ్ఞాని అంటాం, ఇటు చూస్తే భగవంతుడు అంటాం. వీళ్ళిద్దరి మధ్య ఏం డిఫరెన్స్ నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు. శాస్త్రాలు అర్థం అయ్యాయి కానీ వాళ్ళిద్దరి మధ్య ఉండే డిఫరెన్స్ నాకు అర్థం కాలేదు. అందువల్ల ఈ ఇచ్ఛా ప్రారంధం, అనిచ్ఛా ప్రారంధం ఇవి జ్ఞానుల్లో కూడా మనకు కనపడతా ఉన్నాయి. కాకపోతే డిఫరెన్స్ ఉంది. జ్ఞాని యొక్క ప్రారంధానికి అజ్ఞాని యొక్క ప్రారంధానికి డిఫరెన్స్ ఉంది. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు ఇచ్ఛా ప్రారంధం మనకు అర్థమైపోయింది. నైనా క్లియరా? ఇంకేం డౌట్ లేదు కదా? అనిచ్ఛా ప్రారంధం కూడా అర్థమైపోయింది. ఇక మనకు కావాల్సిందే పరేచ్ఛా ప్రారంధం. త్రివిధం కర్మ కదా, ఇచ్ఛ, అనిచ్ఛ, పరేచ్ఛ. కమన్. నా నిశ్చంతో నచేచ్ఛంతః పరదాక్షిణ్య సంయుతాః సుఖదుఃఖే భజంత్యేతత్ పరేచ్ఛాపూర్వకర్మహి. పరేచ్ఛ పూర్వకర్మ. ప్రారంధం అంటేనే పూర్వకర్మ. అది ఇచ్ఛాపూర్వకర్మ, అనిచ్ఛాపూర్వకర్మ, పరేచ్ఛ పూర్వకర్మ. ఇచ్ఛ మనం ఇష్టపడి చేసేది. ఆ విధమైనటువంటి ఇచ్ఛ, భోగాలయందు ఇచ్ఛ ప్రారంభంలో ఉంటుంది. అనిచ్ఛ మనం చేస్తున్నది అయినా దాని యందు మనకి ఇచ్చ లేకుండా ఉంటుంది. ఇది అనిచ్ఛ ప్రారంభం. ఈ రెండు లేకుండా విచిత్రమైంది ఒకటి కనపడుతుంది చూడండి. నా నిశ్చంతో నచేశ్చంతః, నా నిశ్చంతః న చ ఇచ్ఛంతః. విద్యారణ్య స్వామి ఆ నా నిశ్చంతః అది చూడండి ఆయన. ఇచ్ఛంతః అంటూ ఇష్టపడి, ఇచ్ఛంతః అంటే ఇష్టపడి కదా. అనిచ్ఛంతః అంటే ఇష్టం లేకుండా. నా అనిచ్ఛంతః అంటే
2 negatives. ఇష్టపడే కదా, కోరి కోరి ఇచ్చంతహా ఈజ్ ఎనఫ్ అంటే శ్లోక ఫార్మేషను, గ్రామర్లో బ్యూటీ. నానిచ్చంతహ ఇచ్చంతహ న ఇచ్చంతహ అనిచ్చంతహ, ఇచ్చంతహ అనిచ్చంతహ నానిచ్చంతహ నా అనిశ్చంతహ అంటే ఇచ్చంతహ. క్లియర్? అది అంటే నీకు ఇచ్చ ఉండినా లేకపోయినా, ఉన్నా, ఎస్, నానిశ్చంతహ నీకు కోరిక ఉన్నా. నెక్స్ట్ న చ మరియు నా ఇచ్చంతహ న చేచ్చంతహ న చ ఇచ్చంతహ. ఇచ్చంతహ నా ఇచ్చంతహ కోరిక నా లేకపోయినా. ఇప్పుడు అర్థమైందే. నానిశ్చంతహ నీకు కోరిక ఉన్నా, ఇచ్చ ఉన్నా, నా ఇచ్చంతహ ఒకవేళ నీ కోరిక లేకపోయినా అంతే. పరదాక్షిణ్య సంయుతాహ. సో ఇప్పటి వరకు మనకు అందినటువంటి 2 ప్రారంధాలు ఏంటంటే ఇచ్చా ప్రారంధం, అనిచ్చా ప్రారంధం. ఇష్టపడి ఇష్టం లేక చేసేటువంటివి కదా. ఇప్పుడు 3వది విచిత్రంగా ఉంది. నీకు ఇచ్చ ఉన్నా, ఇచ్చ లేకపోయినా, కోరిక ఉన్నా, కోరిక లేకపోయినా కర్మలు చేస్తావు. తమాషా చూడు, కర్మలు చేస్తావు. ఇది ఇది విచిత్రం. అయ్యా ఇష్టం ఉండి చేశాను, ఓకే, అర్థమవుతా ఉంది. ఇష్టం లేకుండా చేశాను, అర్థమవుతా ఉంది. ఈ 2 కాకుండా ఎందుకు చేస్తాడు? చేశాడు అనుకోండి కర్మలో. కర్మ ఎక్కడైనా జరిగింది అంటే దాని ఫలితం వస్తుందా లేదా? ఫలితం ఎలా ఉంటుంది? 2 విధాలుగానే ఉండాలి. ఫలితం ఉంటే మంచి అని ఉండాలి, చెడు అని ఉండాలి. మంచి వల్ల సుఖం కలగాల, చెడు వల్ల దుఃఖం కలగాల. కాబట్టి ఇవి మన అనుభవాలు అయి ఉండాలి. కాబట్టి కర్మ చేసినప్పుడు తద్వారా ఏ ఫలితాలు అయితే వస్తాయో అవి సుఖాన్నన్నా ఇవ్వాలి, దుఃఖాన్నన్నా ఇవ్వాలి. ఇక్కడ చూడు, 3rd లైన్, సుఖ దుఃఖే భజంతి. ఎవరు? జ్ఞాని విషయం ఇది. పరీక్షా ప్రారంభం జ్ఞానిది, మీది నాది కాదు. మనది ఎంతసేపు మన ఇష్టం, మన వరకే సరిపోద్ది. సరేనా? నేను, నా ఇల్లు, నా కొంప, నా ఇది, ఇంతే వ్యవహారం మంది. పరీక్ష వరకు మనం పోగలిగితే జ్ఞానంలో ఒక మలుపు తిరిగామని అర్థం. సో సుఖ దుఃఖే భజంతి, సుఖంచ దుఃఖంచ, సుఖ దుఃఖే సుఖంచ దుఃఖంచ భజంతి లభంతి యాంతి. వాడు సుఖ దుఃఖాలని పొందుతూ ఉన్నాడు. యాంతి లభంతి, సుఖ దుఃఖాలు లభ్యమవుతూ ఉన్నాయి. కాబట్టి కర్మలు ఎప్పుడైతే చేస్తూ ఉన్నాడో, ఆయనకి ఇష్టం ఉండి చేసినా, ఇష్టం లేకుండా చేసినా, కర్మ ఫలం మాత్రం సుఖ దుఃఖాలని అతను కూడా పొందుతున్నాడు. అనుభూయతే అనలేదు. ఇటువంటి చోటే శాస్త్రం చాలా లోతుగా వెళుతుంది. సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాడు అనలేదు, సుఖ దుఃఖాలని పొందుతూ ఉన్నాడని. పొందడం అనుభవించడం వేరు కదా స్వామి, ఒకటే కదా స్వామిజీ. కాదు, పొందడం వేరు, అనుభవించడం వేరు. సీ ద డిఫరెన్స్. అందుకని యాంతి లభంతి అన్నాను నేను. సుఖ దుఃఖే భజంతి, సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాడు. ఇష్టం ఉండి చేసినా, ఇష్టం లేకుండా చేసిన. మరి తనకి ఇష్టం లేకున్నా, ఇష్టం ఉన్నా ఇది చేస్తున్నాడంటే, దీనికి సంబంధించినటువంటి సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాడంటే, ఏతత్ సుఖ దుఃఖే భజంతి ఏతత్ పూర్వకర్మహి. దాన్ని పరేచ్ఛా ప్రారంధం అంటారు. పరేచ్ఛా పూర్వకర్మ. పూర్వకర్మ అంటేనే ప్రారంధం అని అర్థం. గతంలో చేసింది ప్రారంధం, పూర్వకర్మ. ఏనైనా క్లియర్? దీన్ని పరేచ్ఛ పూర్వకర్మ, పరేచ్ఛ ప్రారంధం కదా. మరి ఎందుకు చేశాడండి? 2nd లైన్, పరదాక్షిణ్య సంయుతాః. పరదాక్షిణ్య సంయుతాః. పరేషు అన్యేషు, ఇతరుల విషయంలో. పర అంటే పరస్య, అన్యస్య, పరేషు, అన్యేషు, పరేషాం, అన్వేషాం, ఎట్లయినా సరే ఇతరుల విషయంలో, పరుల విషయంలో, ఇతరుల విషయంలో దాక్షిణ్య సంయుతాః. దాక్షిణ్య సంయుతాః.
దీన్ని జనరల్గా దాక్షిణ్యం అంటే దయ అనే పదం వాడతారు, కానీ ఇక్కడ కాంటెక్స్ట్ని బట్టి దాక్షిణ్యాన్ని దయ అని ట్రాన్స్లేట్ చేయడానికి అవకాశం లేదు. ఇట్ ఈస్ ఎంపతి. ద రైట్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ ఎంపతి, నాట్ సింపతి. సరేనా? ఎంపతి. అండర్స్టాండ్? ఎందుకు చెప్తున్నానంటే దాక్షిణ్య సంయుతాహ, దాంతో కూడి ఉన్నాడు. సంయుతాహ ఈజ్ ఎండౌడ్ విత్ ఎంపతి. అంటే ఎవరినైనా చూచినప్పుడు తనకి ఏ సంబంధం లేకపోయినా దాక్షిణ్యం ఎంతవరకు పోతుందో తెలియదు. శిబి చక్రవర్తిలో కనపడిందే. ఏం అతనికి ఏం సంబంధం అసలు? ఏం మానవ జాతి కూడా కాదు. పక్షులు, ఒక పక్షి కోసం తన దేహంలో శరీరాన్ని కోసి పెట్టాడు అని అంటే పరదాక్షిణ్య సంయుతాహ. దాని ప్రాణంలో అది గిలగలగొట్టుకుంటూ ఉంటే దాన్ని రక్షించాలనేటువంటి ఆ దాక్షిణ్యం. ఇప్పుడు చూసారా, దయ అనడానికి అవకాశం లేదు. దయ అంటే ఏంటంటే లేనివాడికి ఉన్నవాడు చూపెట్టే దయ. వెరీ వెరీ ఇంపార్టెంట్. అవును స్వామీజీ, దాక్షిణ్యం లేనివాడికి దాక్షిణ్యం చూపెట్టాడు. నో క్వశ్చన్. జ్ఞానికి దీన్ని అన్వయించడానికి అవకాశం లేదు. దాక్షిణ్యం లేనివాడు ఒకడు ఉన్నాడు అని కనుక ఊహించాడు అంటే జ్ఞాని కాదు. వెరీ సీరియస్ పాయింట్. అక్కడే మనం జ్ఞానాన్ని అర్థం చేసుకోలేకపోతాం. మన థింకింగ్ ప్రాసెస్ వేరుగా ఉంటుంది, వాళ్ళ ఆలోచన సరళి వేరుగా ఉంటుంది. వాళ్ళ దృష్టిలో ఏముందని? అంతా పరమేశ్వర స్వరూపం. అహం అఖండాత్మ స్వరూపం, నేను అఖండాత్మ స్వరూపం, నేను అఖండాత్మ స్వరూపం అని తెలుసుకుంటేనే వాడు జ్ఞాని. అలా తెలుసుకున్న వాడికన్నా అన్యంగా ఏముందని ఈ ప్రపంచంలో? కాబట్టి నా దగ్గర దయ ఉంది, వాళ్ళకి దయనికి వాళ్ళు డిజర్వింగ్ అని నేను అనుకోవడానికి నో. ఒకవేళ నాకే జరిగితే అర్థమవుతుంది. నాకే ఒక భయంకరమైనటువంటి యాక్సిడెంట్ జరిగేటప్పుడు నేను ఎట్లా తప్పుకుంటానో అట్లాగే ఇతరులను తప్పించవచ్చు. అందులో అతన్ని తప్పిస్తున్నాననే భావన కాదు, నేను తప్పుకుంటున్నాననే భావన. ఎందుకో తెలుసా? ఆ వ్యక్తి నాకన్నా అన్యంగా లేడు గనక. ఇది జ్ఞాని అండర్స్టాండింగ్. అందువల్ల పరీక్షా ప్రారంభాన్ని చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సి వచ్చింది. కాబట్టి భూతాహ జ్ఞానినః సుఖదుఃఖే భజంతి. జ్ఞానవానపి సుఖదుఃఖే భజంతి. సుఖదుఃఖే సుఖంచ దుఃఖంచ లభంతి యాంతి ఇత్యర్థః. ఇది పరదాక్షిణ్య సంయుతాః. పరేషు దాక్షిణ్యం, పరదాక్షిణ్యం. ఒకవేళ ఇతరుల అవసరాలను నువ్వు గుర్తించడం కావచ్చు జ్ఞాని. ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకో. పరదాక్షిణ్యం ఎక్కడొస్తుందండి? ఆ ఎంపతి ఎక్కడి నుంచి క్రియేట్ అవుతా ఉంది? వాళ్ళ అవసరాలని, ఇప్పుడు ఒకడు పడిపోయి ఉన్నాడు, సరేనా? అలా పడ్డప్పుడు వేసవికాలం కనుక దాహంతో బాధపడుతూ కొట్టుకుంటూ ఉన్నాడు అనుకోండి, నీళ్లు లేక. దగ్గరలోనే ఒక జలాశయం ఉందని తెలుసు అనుకోండి, పరిగెత్తుతూ పోయి జ్ఞాని తీసుకొచ్చి పోసాడు అనుకోండి, ఇది పరదాక్షిణ్యం. అయ్యా నాకు నీళ్లు కావాలని వాడు అడగచ్చు, అది పరులు అర్థించడం. పరేషు లేదు, వాళ్ళు బాధపడుతున్నారని తెలిసి సరేనా, తను బాధపడుతుంటే ఎట్లా తీసుకుంటాడో అట్లాగే చేయొచ్చు. అన్యేషు. అది పరస్య దాక్షిణ్యం, పరదాక్షిణ్యం. పరదాక్షిణ్య సంయుతాః అంటే పరస్య అనుకూల కర్మ. ఓకే, పరస్య అనుకూల కర్మ. ఇప్పుడు అతను ఏదైతే చేశాడో పరిగెత్తుకుంటూ పోవడం, నాయన పరిగెత్తుకుంటూ పోయి ఒక జలాశయం ఉంటే అక్కడి నుంచి నీళ్లు తీసుకొని వచ్చాడు అనుకోండి, ఇది తనకు సంబంధించిన వ్యవహారం కాదు కదా. ఇప్పుడు ఇలా పరిగెత్తడంలో తను అలసిపోయి ఉండొచ్చు. ఓల్డ్ మ్యాన్ పరిగెత్తలేడు, పరిగెత్తాడు. ఆ మధ్యలో తట్టుకొని పడి ఉండొచ్చు, పడుండి గాయం అవ్వచ్చు. అది కూడా తన ప్రారంభంలో ఉంటే కానీ గాయం కాదు. ఈ విషయంలో పూర్ణమైన అవగాహన కలిగిన వాడు జ్ఞాని గనక వీటి మధ్య చెలించడు. కాబట్టి పరస్య అన్యస్య దాక్షిణ్య సంయుతాః అంటే పరస్య అనుకూల కర్మ, ఇతరులకు ఏదైతే అనుకూలమైనటువంటి కర్మగా ఉందో దాన్ని ఆచరించడం చేత సుఖ దుఃఖే భజంతి. ఏతత్ దానివల్ల సుఖ దుఃఖాలని అనుభవించాల్సి వస్తూ ఉంది. ఇప్పుడు అక్కడ పడ్డాడు కదా, దెబ్బ తగిలిందా లేదా? అది దుఃఖమా సుఖమా చెప్పండి? దెబ్బ తగలడం కూడా సుఖమేనంటే ఇంకా కర్ర ఎత్తుకొని వస్తారు అందరూ మనల్ని కొట్టడానికి కూడా. కాబట్టి దుఃఖం కదా.
సుఖం కూడా ఏదైనా జరిగితే జరగచ్చు, అది వేరే విషయం. ఒక రింగు దొరకచ్చు మధ్యలో, జ్ఞాని స్థాయిలో కాదు, మన స్థాయిలో మనమైతే దాన్ని సుఖంగా ఫీల్ కావచ్చు. జ్ఞానికి ఈ రెండు లేవు. అది బంగారు రింగ్ అయినా ఒకటే, మట్టి పెళ్ళైనా ఒకటే, సమలోష్టాశ్మ కాంచన అర్జున. ఇవన్నీ సమంగా చూసేటువంటి వాడు జ్ఞాని. ఎందుకని? మట్టి పాత్రలో డిఫరెన్సు మట్టి తెలియని వాడికి కానీ మట్టి తెలిసిన వాడికి పాత్రలని మట్టి పాత్రలని ఎట్లాగైతే తెలుసో ఈ జగత్తంతా కూడా ఈశ్వరమయమని తెలుసుకున్నటువంటి వాడు జ్ఞాని కనుక ఆయనలో లేదు. మరి జ్ఞాని దుఃఖితుడు. ఇది సుఖం అర్థం చేసుకోవచ్చు. సుఖ దుఃఖే భజంతి. సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తాడు అన్నప్పుడు జ్ఞాని దుఃఖాన్ని కూడా అనుభవిస్తాడా? దుఃఖం ఎప్పుడు అనుభవించేది మనిషి? ఉన్నది పోతే, లేదా ఆశించింది రాకపోతే, తన ఆలోచనలకు భిన్నంగా జరిగితే, అటువంటప్పుడు దుఃఖం వస్తుంది. ఇవేవిగా జ్ఞానిలో ఉండడానికి అవకాశం అనేది ఉంటే అతను జ్ఞానిగాడు. తనకంటూ ప్రత్యేక ఆలోచనలు లేవు. దేని గురించి ప్రత్యేక ఆలోచనలు చేయాలి? తనంతటా నిబిడీకృతమైనటువంటి అఖండాత్మ స్వరూపం. దేనికోసం చేయాలి చెప్పండి? కాబట్టి దుఃఖం ఎట్లా వస్తుంది జ్ఞానికి? దుఃఖాన్ని ఎట్లా అనుభవిస్తాడు? అందుకని నేను అన్న అనుభూయతే కాదు, యాంతి. ఆ సుఖ దుఃఖాలనే సన్నివేశాలు ఉన్నాయి చూచారా, అవి ప్రాప్తిస్తూ ఉన్నాయి. పరీక్షా ప్రారంభం వల్ల అవి ప్రాప్తిస్తూ ఉన్నాయి. కానీ వాటి ప్రభావం జ్ఞాని మీద లేదు. వాటి ప్రభావం జ్ఞాని మీద లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు జ్ఞానికి కూడా గృహస్థులు అనుకోండి. జ్ఞాని ఏమి ఉన్నారు కదా, జ్ఞానులు ఉన్నారు గృహస్థుల్లో, సన్యాసులే కాదు. ఎందుకంటే సన్యాసులు ఎట్లాగైతే 199 మంది వేస్ట్ ఫెలోస్ ఉండారో అట్లాగే గృహస్థుల్లో కూడా ఏదో ఒకడో ఇద్దరు ముగ్గురు నలుగురు ఉండారు జ్ఞానులు. సరేనా? అది మనకు అర్థం కాకపోవచ్చు, జ్ఞానం కలిగిన వాడికే తెలుస్తుంది. ఉన్నారు. అటువంటప్పుడు ఆ జ్ఞాని ఇంట్లో ఓ సావు జరిగింది అనుకోండి. జ్ఞాని ఉన్నాడు, అతని భార్య మరణించింది, లేదు బిడ్డ మరణించాడు. ఏంటి ఆ ఇన్సిడెంట్? దుఃఖానికి సంబంధించిందే, సుఖానికి సంబంధించింది? అందరు ఏడుస్తారా ఇంట్లో వాళ్ళు? జ్ఞాని ఏడుస్తాడా? నేను అంటున్నా, ఏడ్చినా వాళ్ళ కోసం ఏడవచ్చేమో కానీ తన దగ్గర ఏడుపు లేదంట. పరదాక్షిణ్య సంయుత. కలిసి ఏడవకపోతే ఇంకా వాళ్ళ దుఃఖం ఎక్కువ అవుతుందని కలిసినా అతనిలో మాత్రం లేదు. దాని ఎఫెక్టు అతనిలో లేదు. ఎందుకని? వాడెవడో పోయినాడని వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, పోవడం అక్కడేం జరగలేదని ఇతను ఉన్నాడు. అది ఏం పోయింది? వచ్చింది ఏంది పోవడానికి? ఏది వస్తుంది అది పోతుంది. వచ్చింది దేహం, అది పోతా ఉంది. దేహం వాడా? అయితే పోవడానికి వచ్చిన దేహం వాడే పోయేటప్పుడు దాని గురించి బాధపడాల్సినటువంటి అవసరం ఏముంది? లేదు, వాడు ఆత్మ ఎప్పుడూ ఉన్నాడు కదా. ఎక్కడ మనకన్నా వేరుగా ఉన్నాడు ఆత్మ? ఆత్మే అంతటా ఉండేటప్పుడు ఏకాత్మ ప్రత్యయ సారమైనప్పుడు మాండుక్యంలో చూచినట్టుగా ఏకాత్మ ప్రత్యయ సారం ఎక్కడ వేరుగా ఉండాడని? అందువల్ల దుఃఖ సన్నివేశాలు ఉండొచ్చేమో కానీ దుఃఖం మాత్రం జ్ఞానిలో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అసలు ఇవన్నీ కూడాను ప్లాట్ఫామ్ మీద నుంచి డిస్కస్ చేయాల్సిన విషయాలు కావు. ఇవి కొద్ది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే ఇంకొక మరో మార్గం నాకేం కనిపించడం లేదు కనుక మీకు అందడానికి నేను డిస్కస్ చేస్తాను అంతే. ఈ రోజుల్లో ఇవన్నీ ఎట్లా అందుతాయో నాకు తెలియడం లేదు కనుక డిస్కస్ చేస్తూ ఉన్నాను. అంతేగాని వేదికల మీద కూర్చొని ఉపన్యసించాల్సిన విషయాలు కావు ఇవి. అండర్స్టాండ్? అందువల్ల దుఃఖ సన్నివేశాలు ఉంటాయి, దుఃఖం మాత్రం జ్ఞానికి లేదు. కాబట్టి ఆయన చేసేది ఏదున్నా కూడాను లోకోపకారార్థం, లోక కళ్యాణార్థం. అదే పరదాక్షిణ్య సంయుతాః. అదే వన్ క్రిటికల్ పాయింట్. పరేచ్ఛ ప్రారంభంలో పరస్య ఇచ్ఛ అన్యస్య ఇచ్ఛ కావచ్చు. ఇతరులు అంటే ఇతరులు కోరడం. ఇప్పుడు వాడు అంటాడు, ఏమంటే నా ప్రాణం పోతా ఉందండి, నాకు అసలు నీళ్ళు ఇవ్వండి లేకపోతే నేను చచ్చిపోతాను అంటాడు అనుకోండి. ఎవరు ఏదైనా కోరచ్చు. వాళ్ళు కోరింది చెయ్యాలి అని అంటే ఆ చేసేవాడు ఇష్టపడితే చేస్తాడా, ఇష్టపడకుండా కూడా చేస్తాడా? ఇష్టపడి చేస్తాడు కదా. ఆ ఇష్టపడడం అనేటువంటిది ఇతను ప్రారంభంలో ఉందా లేదా?
థింక్. ఉందా లేదా? అటువంటప్పుడు ఇది ఇచ్చా ప్రారంభం అవుతుంది కదా, ఇష్టపడి చేస్తున్నాడు కనుక. పరేచ్ఛా ప్రారంభం ఎట్లయింది? ఇచ్చా ప్రారంభం కాదు ఇది. ఇష్టపడి చేసిన ఇచ్చా ప్రారంభం కాదు. ఎందుకో తెలుసా? తన కోసం చేయడం లేదు, నేను అనేది లేదు. తాను అకర్త, తాను అభోక్త. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అందుకని తాను చేస్తూ ఉండినప్పటికి కూడాను తన కొరకు అనేటువంటిది ఎక్కడ మనకు కనిపించడం లేదట కదా. ఎవరో ఒకరు అడిగారు, విషయాన్ని ప్రతిపాదించింది వాళ్ళు, సహకరించేది జ్ఞాని. సీ ద పాయింట్. విషయాన్ని ప్రతిపాదించింది అన్యులు. అదే పరదాక్షిణ్య, పరస్య, అన్యస్య, ఇతరుల యొక్క వాళ్ళ దగ్గర నుంచి వస్తూ ఉంది. వాళ్ళు కోరుతారు, ఈయన పోయి జాయిన్ అవుతాడు. అర్థమైందే? నేను చెప్పేది ఏంటంటే, అలా జాయిన్ అయ్యేది కూడాను తన ప్రారంభంలో కనుక లేకపోతే పోలేడు అక్కడికి అంటాను. జ్ఞాని యొక్క ప్రారంధం ఏదైతే ఉందో, ఇప్పుడు ఆయన జ్ఞాని, గతంలో ఆచరించినప్పుడు ఆయన ప్రారంధం ఏదైతే ఉందో ఆ ప్రారంధమే ఇతరులలో అనుకూలమైన కోరికగా వ్యక్తమవుతుంది. నన్ను సేవ్ చేయండి అంటే చేశాడు. ఏమంటే నేను అతన్ని చంపాలని వచ్చాను, నేను చంపలేకపోయాను, నువ్వు చంపే నా కోసం అంటే చంపుతాడా జ్ఞాని? ఇదిగో పిస్టల్ రెడీగా ఉంది, ఎదుగో వ్యక్తి ఎదురుగా ఉన్నాడు, నేను అతన్ని కాల్ చేయాలనుకున్నాను, ఈ లోపల పిస్టల్ జారిపోయింది, ఎత్తుకుంటామంటే పడిపోయాను, పడిపోతే కాలు ఇరిగిపోయింది, నేను కదలేకపోతున్నాను, మీరు చంపేయండి అతన్ని అంటే చంపుతాడా అంటున్నా. ఎందుకు తప్పడు? అదైనా పని ఇదైనా పనే కదా. లే, అది మంచి చెడు కాదు నేను ఆలోచించేది. సీ ద పాయింట్. తన ప్రారంభంలో ఉంది అది. ఈ జన్మలో జ్ఞానం అయ్యాడంటే గతంలో ఎంత పుణ్యం చేసి ఉన్నాడో, ఎంతమందికి ఎంత మేలు చేసి ఉన్నాడో, పరదాక్షిణ్య సంయుత అవంతా ఉన్నాయి కదూ. అది తనలో ఉంది కనుకనే ఎదుటివాడు కోరినప్పుడు చేస్తాడు, కోరకపోయినా చేస్తాడు. నా నిచ్చంత నచేచ్చంత పరదాక్షిణ్య సంయుత. కాబట్టి ఇతరులు కోరారు, చేస్తాడు. ఇతరులు కోరలేదు, వాళ్ళు కోరలేదని ఊరుకోడు, చేస్తాడు. ఆ చేయడం అనేటువంటి తన ప్రారంభంలో ఉంది. తన ప్రారంభంలో ఏదైతే ఉందో అది ఇతరులలో అనుకూలమైనటువంటి కోరికగా వ్యక్తమవుతా ఉంది. ఇక్కడే ఒక వ్యక్తి అడిగితే ఆ వ్యక్తికి సహాయం చేస్తాడు. సమాజమే కోరితే సమాజానికి, సొసైటీకి సేవ చేస్తాడు. కమ్యూనిటీ కోరితే కమ్యూనిటీకి సేవ చేస్తాడు. దేశం కోరితే దేశానికి సేవ చేస్తాడు. ఆ డిఫరెన్సెస్ అతనికి లేదు. పరదాక్షిణ్య సంయుతానే కానీ నాయన, పరదాక్షిణ్య సంయుతుడై చేస్తున్నాడే కానీ ఇతడు వ్యక్తి, అది కమ్యూనిటీ, ఆ జాతి, ఈ జాతి, ఆ మతము, ఈ మతము లేదు. జ్ఞానికి ఉండడానికి అవకాశమే లేదు. ఈ దేశానికి కష్టకాలం వస్తే ఈ దేశాన్ని జ్ఞాని ఆదుకుంటే ఇంకొక దేశానికి కష్టకాలం వస్తే దాన్ని కూడా ఆదుకుంటాడు. సరేనా? ఎందుకని? కష్టం ఎవరిదైనా కష్టమే. ఆ పరదాక్షిణ్యం తనకుంది. ప్లీజ్ అండర్స్టాండ్. అందువల్ల సమాజ సేవ కానీ ఏదున్నా సరే సమాజానికి సేవ చేస్తాడు. కానీ చాలా సటిల్ పాయింట్ ఇది. సమాజంతో కలిసి బాధపడడు. అర్థమవుతుంది? సమాజానికి పరదాక్షిణ్యంతో సేవ చేయొచ్చు, దట్ ఈస్ డిఫరెంట్. సమాజం బాధపడుతుందని కనుక తను కనుక బాధపడ్డాడంటే ఇంకా జ్ఞానం పూర్ణం కాలేదని అర్థం. ఎందుకంటే తన దృష్టిలో రెండోది వేరుగా లేదు. వాళ్ళు బాధపడుతున్నారు, నేను బాధపడలేదు కనుక నేను పోయి బాధపడతానని అర్థం. ఎందుకని వాళ్ళు నీకన్నా వేరుగా లేరు. చూసినప్పుడు అది ద్వైతం అవుతుంది. ఇక్కడ ద్వైతం నవిద్యతే. ఆత్మజ్ఞానంలో ద్వైతం నవిద్యతే. ద్వైతం గోచరించేటువంటి అవకాశమే లేదు. ఇది విషయం. ఇది పరేచ్ఛ ప్రారంధం. క్లియర్? జ్ఞాన విషయంలో పరేచ్ఛ ప్రారంధం. విద్యారణ్య స్వామి అంటాడు, హియర్ దెర్ ఇస్ అన్ అబ్జెక్షన్. సో ఇంత క్లియర్గా ఉంది కదా.
ఇంత క్లియర్గా ఉందే. ఏమో అక్కడ క్లియర్గా ఉంది, నేను కూడా కొద్దిగా క్లియర్గానే చెప్పాను, మీరు కూడా నా అదృష్టం కొద్దిగా క్లియర్గా అర్థం చేసుకున్నారు అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. తత్వవిద అపి, దిస్ ఇస్ ద అబ్జెక్షన్, పూర్వపక్షం. తత్వవిద అపి ఇచ్చ అంగీకారే. చూడండి తమాషా. తత్వవిద, జ్ఞాని అన్నావు కాదు, జ్ఞానవాన్ అపి, జ్ఞాని విషయం మనం మాట్లాడేది. ఆయన ఎవరు? తత్వవిధుడు, సత్యం తెలిసినటువంటి వాడు. తత్వవిద అపి ఇచ్చ, అది ఇచ్చా ప్రారంభమా, అనిచ్చా ప్రారంభమా, పరేచ్ఛా ప్రారంభమా, అది ఇచ్చా అనిచ్చా పరేచ్ఛ, అది వేరే విషయం. ఇచ్చా ఇస్ దేర్, కోరిక అనేటువంటిది ఉంది. ఇచ్చా అంగీకారే కిమిచ్చన్ ఇది శృతి విరోధ శంక్యతే. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్. అంటే ఇంత జ్ఞాపకం ఉంటే కానీ ఈ క్వశ్చన్ పడదు. ఫస్ట్ స్టార్ట్ చేశారు చూచారా, అక్కడ తెచ్చిపెట్టాడు ఇప్పుడు క్వశ్చన్. ఏమన్నాడు ఫస్ట్? ఆత్మానం చేద్విజానీయాత్ అయం అస్మీతి పురుష కిమిచ్చన్, దేనిని కోరి, కస్య కామాయ, ఏ భోగం కోసం, ఎవరి భోగం కోసం, శరీరం అనుసంజ్వరేత్, కష్టపడి పనిచేయాలి చెప్పండి కదా. ఒకవేళ జ్ఞానికి నువ్వు అన్నట్టు పరేచ్ఛా ప్రారంభం ఉండి, ఇప్పుడు అన్నారు కదా, నేనే అన్నాను కదా, మీకు లింక్ కోసం అన్నాను ఆ మాట. ఎవడో అడిగినంత మాత్రం తాను చేయలేడు, తన ప్రారంభంలో కూడా ఉండాలని, అదే పరేచ్ఛ అంటున్నాం కదా. అదే అయితే ఈ ఇచ్చ అనేది, అది అనిచ్చానా పరేచ్ఛ అన్నట్టు పెట్టకండి, ఇచ్చ అనేది జ్ఞానిలో ఉంటే కిమిచ్చన్ కస్య కామాయ శరీరం అనుసంజ్వరేత్, అది కదా. ఏమి? ఆత్మానం చేత్ విజానీయాత్, ఆత్మానం విజానీయాత్ చేత్ అయమస్మీతి పురుష, నేనే ఆత్మని అని తెలుసుకున్నటువంటి వాడు దేన్ని కోరి, దేని కొరకు దేహాన్ని కష్టపెడతా ఉన్నాడు, పనులు చేస్తున్నాడు, కర్మ కరోతి అనేది కదా ప్రశ్న. ఇప్పుడు దానికి విరుద్ధం రాలేదని. తత్వవిద అపి ఇచ్చ అంగీకారే, జ్ఞాని విషయంలో కూడా కనుక కోరికను కనుక అంగీకరించేటట్లయితే అది ఏది? కిమిచ్చన్ ఇది శృతి విరోధ శంక్యతే, బృహదారణ్యక శృతి. కాబట్టి బృహదారణ్యక వాక్యం ఏదైతే ఉందో, ఆత్మానం చేద్ విజానీయాత్ అయమస్మీతి పురుష కిమిచ్చన్ కస్య కామాయ శరీరం అనుసంజ్వరేత్ అని బృహదారణ్యక శృతి ఏదైతే చెప్పిందో దానికి విరోధంగా లేదా ఇదే. కాబట్టి మీరు పేర్లు ఎన్నైనా పెట్టుకోండి, జ్ఞానిలో మాత్రం ఇచ్చ ఉండడానికి అవకాశం లేదు. పూర్వపక్షం చూడండి, లేదు. ఒకవేళ ఉంటే గనక మూల గ్రంథానికి, సోర్స్ బుక్కి దెబ్బ తగులుతూ ఉంది. మూల గ్రంథం ఏది? బృహదారణ్యక, దాని మీద నడిచింది ఇప్పటికి, అది కదా. ఇప్పుడు మనం 162వ శ్లోకం దగ్గర ఉంటే ఆ మొట్టమొదట అన్నాడు చూశారు ఆ శ్లోకం, బృహదారణ్యక శృతి ఏదైతే కోట్ చేశాడో దాని మీద నడుస్తూ ఉంది ఇంత విశ్లేషణ. కాబట్టి ఇక్కడ మీరు ఏదైతే జ్ఞానికి ఇచ్ఛ ఉన్నది అనేటువంటిది కనుక అంగీకారం అయ్యేటట్లయితే తత్వవిద అపి ఇచ్ఛ అంగీకారే కిమిచ్చన్ ఇది శృతి విరోధ శంక్యతే అనేటువంటి సందేహం వస్తుందా లేదా? శృతి విరోధం అని. బట్ యు సే ఫర్ దిస్ కమ కథం తర్హి కిమిచ్చన్నితి ఏవమిచ్చా నిషిధ్యతే నేచ్ఛా నిషేధః కింత్విచ్ఛా బాధో భర్జిత బీజవత్. అచ్చా, తర్హి సరేనండి, ఇది ఇలా ఉంది కదా, మరి ఒక మాట చెప్పండి. కిమిచ్చన్ ఇతి ఏవం ఇచ్ఛా నిషిధ్యతే కథం, అది దేనిని కోరి, కస్య భోగాయ, దేని కొరకు అని అన్నారే. కిమిచ్చన్ ఇతి అని ఏదైతే శృతి చెబుతూ ఉందో, ఇచ్చ ఉండడానికి అవకాశం లేదు అని శృతి చెబుతూ ఉంది కదా, దానికి దీనికి విరుద్ధంగా లేదా? అది
కథం తర్హి కిమిచ్చన్ ఇది ఏవం ఇచ్చా నిషిధ్యతే. అక్కడ కోరిక అనేటువంటి దాన్ని నిషేధింపబడింది. ఆడ కిమిచ్చన్ అనడాన్ని ఎవరి కోరి, ఏ సుఖం కోసం, ఎవరి భోగం కోసం, దేన్ని ఆశించి అని అన్నప్పుడు అయిపోయింది. అక్కడ ఇచ్చ ఉండడానికి అవకాశం లేదు. మళ్ళీ ఇక్కడ మీరు పరేచ్ఛాపూర్వ కర్మహి అని తేవడంలో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ రెంటికి కాంట్రడిక్షన్ కాదా? అది ఆ క్వశ్చనే 2 లైన్స్. ఫస్ట్ 2 లైన్స్ అది. కథం తర్హి కిమిచ్చన్ ఇది ఏవం ఇచ్చా నిషిధ్యతే. రిప్లై విద్యారణ్య అంటే శాస్త్రం. నేచ్ఛా నిషేధ. ఫస్ట్ రిప్లై నేచ్ఛా నిషేధ కింతు కింతు పరంతు. వెరస్ కింతు ఇచ్చా బాధ నిషేధ భర్జిత బిజవత్. ఆ ప్రశ్నకి 2 ఆన్సర్స్ ఇస్తున్నాడు. ఒకటి, కిమిచ్చన్ కస్య కామాయ అనేటువంటి దానికి విరోధంగా లేదటండి ఇప్పుడు ఈయనకి జ్ఞానికి ఇచ్చే ఉండడం అని అంటే. చూడండి తమాషా, అక్కడ అన్నావు కదా, నేను బాగా అర్థం చేసుకోండి సెంటెన్స్ మళ్ళీ. కిమిచ్చన్ దేనిని కోరి అన్నప్పుడు కోరాల్సింది ఏమి లేదనే కదా, అంటే కోరిక లేదనే కదా. ఇచ్చా నాస్తి, మళ్ళీ ఇక్కడ ఇచ్చే ఉందంటున్నావు కదా. మేము ఇచ్చే లేదని చెప్పలేదే, ఇది ఎట్లా ఉంది? ఆన్సర్ చూడండి ఎట్లుంది రిప్లై. నేచ్ఛా నిషేధ న ఇచ్చా నిషేధ ఇచ్చా నిషేధ నా. కోరిక లేదని మేము చెప్పలేదు. ఏమయ్యా 160 శ్లోకాలు దాటగానే ఇంత మారాలనా? మేమేం మారలేదు, నీకే అర్థం కాలేదు. నేచ్ఛా నిషేధ ఇచ్చా నిషేధ నా. కోరిక లేదని మేము చెప్పలేదయ్యా బాబు. జ్ఞానికి ఇచ్చ లేదని చెప్పలా. జ్ఞానికి ఇచ్చే లేదని కనుకంటే ఇచ్చా ప్రారంభం, అనిచ్చా ప్రారంభం, పరేచ్ఛా ప్రారంభం జ్ఞానికి లేదని చెప్పాల్సి వస్తుంది. జ్ఞానికి కనుక ప్రారంభమే లేకుండా పోతే ఆయన దేహం అనుభవించేది ఏంటి ఇప్పుడు అనేది కూడా ప్రశ్న వస్తుంది. కాబట్టి దేహం ఏంటనే క్వశ్చన్ పడుతుంది. జ్ఞాని ఆలోచన చేశాడు ఇప్పుడు ఏదన్నా, ఆ ఆలోచన సరళ వెనక కూడా నీతి ఉంది, ఆర్డర్. ఇంత పెట్టుకొని ఉండేటప్పుడు కాదని ఎట్లా అంటాము? బాగా అర్థం చేసుకోండి. తమాషా, వెరీ తమాషా రెడీలు ఇది. కాబట్టి నిచ్చా నిషేధ అంతే ఆన్సర్. నిషేధ ఇచ్చా నిషేధ నా. కోరిక నిషేధింపబడలేదు సార్, మేము అనలేదు ఆ మాట. మరి కిమిచ్చన్ అన్నావు కదా, చెప్తావు నువ్వు. ఏది నిషేధం అన్నామంటే కోరిక లేదని మేము అనలా. కింతు వెరస్ ఇచ్చా బాధ, ఇచ్ఛాయా బాధ. ఆ కోరిక వల్ల ఏ విధమైన దుఃఖం కూడాను ఉండదు. అర్థం కదా? దుఃఖమే లేనప్పుడు అది ఉండేది ఉండట్లా లేనట్లా? ఆకలే తెలియడం లేదు, అది ఉన్నట్లే లేనట్లా. దుఃఖమే లేదు, అది మేము చెప్పింది. కోరిక లేదనిలే సార్. తమరికి గనక కోరిక వచ్చిందంటే వెంటనే నీడలాగా దుఃఖం వస్తుంది. ఆ రెంటికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. దీని రూపం అది, దాని రూపం ఇది. కోరిక దుఃఖం, కోరికలే దుఃఖానికి కారణమని బుద్ధుడు పాపం ఆయన చెప్పిందంతా సెంట్రల్ థీమ్ అంతా అదే. దుఃఖానికి అంతటి కారణం కోరికలే 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 అని తిరిగాడు. వాస్తవం కూడా అది. ఎందుకని తీరినా సుఖమే లేదు, తీరకపోయినా సుఖం లేదు. కోరిక గదిలినప్పుడే మనం అనుకోవచ్చు అని మీకు అనేక సార్లు నేను చెప్పాను. అబ్బా ఇది ఈ కోరిక నాకు కలిగింది, ఇది కళ్ళల్లో కొన్ని కన్నీళ్లు నింపుతుంది. తీరినా తీరకపోయినా, ఫలించినా ఫలించకపోయినా సేమ్ ఇక్కడ కూడాను. కింటు ఇచ్చా బాధ, ఇచ్ఛాయా బాధ దుఃఖం, వ్యసనం, నిషేధ, అది మేము చెప్పింది. జ్ఞాని కర్మలు చేస్తున్నాడు, నీకు కనపడుతూ ఉంది కదా. మరి నువ్వు కర్మలు చేస్తూ ఏడుస్తున్నావు, జ్ఞాని ఏడుస్తున్నాడా? ఎందుకు ఏడవడం లేదు? నీ దేహానికి చిన్న తలనొప్పి వస్తే కూడా భరించలేకపోతున్నావు కదా. సర్కోమ పెట్టుకొని కూడా నవ్వుతున్నాడు కదా రమణ మహర్షి. డిఫరెన్స్ నీకు తెలియడంలే నీకు. కానీ ఆయనలో ఎఫెక్ట్ ఉందా? దాని ఎఫెక్ట్ ఏమన్నా ఉందే? అది కనుక ఇచ్చ ఉండడం కాదు,
ఇచ్చ ఉండడం కాదు, ఇచ్ఛాయాహ బాధ, దుఃఖం. దానివల్ల కలిగేటువంటి దుఃఖం ఉందా లేదా అనేది ప్రాబ్లం. ఇచ్చ మంచిగా చెడు మనం ఆలోచించడం లేదు. ఇచ్చ ఒకవేళ చెడు అయితే ఎందుకు చెడు అంటే దుఃఖాన్ని కల్పిస్తుంది కనుక చెడు. ఈ దుఃఖాన్ని కల్పించేటువంటి శక్తి జ్ఞాని యొక్క ఇచ్చలో ఉందా? లేదు. అందువల్ల ఇచ్చ ఉన్నా లేనట్లే. ఎందుకని? కార్యాన్ని కలిగించలేనటువంటి కారణం అది ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే కనుక నేచ్ఛ నిషేధ. కాబట్టి మనకు కోరికలు ఉంటాయి. అలాంటప్పుడు జ్ఞానిలో మనకందరికి కోరికలు ఉన్నాయి, కోరుకుంటున్నాం. జ్ఞానిలో కోరిక ఎట్లా నిషేధింపబడిందండి? లేదు సార్, కోరిక ఉన్నట్లుగా మేము కోరిక లేదు అనలా. కోరిక వల్ల ప్రయోజనం ఏం జరుగుతూ ఉందో, దాని కార్యం ఏమిటో, వాంఛస్య కార్యం నైనా ఇచ్చస్య కార్యం, ఇచ్ఛాయాహ బాధ, తత్ నిషేధ. ఎట్లాగంటే భర్జిత బీజవత్. అది భర్జిత బీజవత్, దగ్ధ బీజవత్. బాగా వేయించినటువంటి బీజాలు ఉంటాయి చూచారా, విత్తనాలు. అట్లా పల్లీలు తీసుకెళ్ళి పొలాల్లో చల్లితే పంట వస్తుంది. వాటిని వర్షం పడతా ఉందని చెప్పి వాటిని బాగా వేయించేసేసి, కాంబినేషన్ ఉంది కదా, కారం ఉప్పు అవి చల్లి తింటా. కొన్ని తినేసి మిగతా తీసుకెళ్ళి నైమిషారణ్యంలో నాటుతామంటే వస్తాయా? రావు. మొలకెత్తే అవకాశం ఉందే? లేదు. ఎందుకని? భర్జిత బీజవత్, దగ్ధ బీజవత్. కాలిపోయినటువంటి విత్తనాలు మొలకెత్తవు సార్. కాబట్టి జ్ఞానిలో కూడాను ఈ విధంగా అజ్ఞానం అనేటువంటిది కాలిపోయి ఉంది కనుక దుఃఖం అనేటువంటిది అంకురించే అవకాశం లేనే లేదు. ఎందుకని? దానికి అవకాశం ఏది? కోరేవాడు లేడు, కోరబడేది లేదు. కోరేవాడు ఉంటే ఏమవుతాడు జ్ఞాని? బాగా అర్థం చేసుకోండి. ఆయన కోరేవాడు కనుక ఉంటే జ్ఞానిలో, జ్ఞాని ఏమవుతాడమ్మా? కర్త అవుతాడు. కర్త అవుతాడా? కానీ జ్ఞాని అకర్త కదా, నాన్ డూవర్ కదా. ఇక్కడ డూవర్ ఏడి, కర్త ఏడి? కాబట్టి జ్ఞాని అకర్త. అందువల్ల కోరేవాడు జ్ఞానిలో లేడు. కోరేవాడు ఉంటే కదా కోరబడేది ఉండేది. పెళ్లి కొడుకు ఉంటే కదా పెళ్లి కూతురా. వాడే లేడు, ఉన్నా లేనట్టే. ఇంకేం పెళ్లి కూతురు? కోరేవాడే లేనప్పుడు కోరేవాడు ఎందుకు లేదంటే ఇచ్చలేదు. మరి ఇచ్చలేదంటే ఇక్కడ ఉంది కదా ఇచ్చ. అదే ఇచ్చ ఉంది, ఇచ్ఛాయాహ బాధ లేదు. అదే మేము చెప్పేది నీకు. అర్థమవుతుంది? అటువంటి ఇచ్చ ఉన్నా కూడా లేనట్లే. అదే కనుక వాస్తవంగా నీ దగ్గర ఉంటే కావాల్సింది కోరుకో, నష్టం లేదు. నీ కోరికలు ఎందుకు నిన్ను బాధిస్తూ ఉంటాయంటే దుఃఖాన్ని కల్పిస్తూ ఉన్నాయి కనుక. జ్ఞాని దగ్గర దానికి అవకాశం లేనే లేదు. కాబట్టి కోరేవాడే ఎప్పుడు లేడో, కోరబడేది కూడా లేదు. కోరేవాడు లేకపోవడానికి కారణం అకర్త, అంతేనా? కోరబడేది లేదు అనడానికి కారణం ఏంటో తెలుసా? మిథ్య. ఉన్నదాన్ని ఎవడన్నా కోరుతాడు కానీ లేని దాన్ని ఎవడు కోరుతాడు? చెప్పండి. ఆయన ఒక లేడి కొమ్ము నాకు కావాలని ఎవడన్నా అడిగితే ఎవడన్నా తెచ్చివ్వచ్చు. కుందేటి కొమ్ము అడిగాడు అనుకోండి ఎవడన్నా, పదం బాగానే ఉంది కుందేటి కొమ్ము అని, ఏది ఉంటే కదా. కాబట్టి మిథ్యత్వాత్, ఇక్కడ కోరదగిన వస్తువే లేదు. ఎందుకంటే మిథ్య, మాయా ప్రపంచం. ఈ మాయా ప్రపంచంలో కోరదగింది లేదు. కాబట్టి కోరదగినటువంటిది లేదు, కోరేవాడు లేడు. ఇంకెక్కడది నాయన ఇచ్చ. అందువల్ల ఇచ్చా నిషేధ అన్నా కోరికే లేదని మేము చెప్పడం లేదు. కోరిక ఉన్నా బంధించేటట్టుగా బాధించేటట్టుగా లేదు. దాని కార్యం ఏదైతే ఉందో ఇచ్ఛాయాహ కార్యం ఇక్కడ నవిద్యతే, అసలు తెలియడమే లేదు మనకు. అందువల్ల ఇచ్ఛాయాహ బాధ నిషిధ్యతే. బాధ దుఃఖం, ఇచ్ఛాయాహ బాధ, ఇచ్ఛాయాహ దుఃఖం, ఇచ్ఛాయాహ వ్యసనం నిషిధ్యతే ఇత్యర్థ. కాబట్టి ఎట్లాగూ భర్జిత బీజవత్, భర్జితం దగ్ధం, భర్జితం దగ్ధం. ఇది ఎగ్జాంపుల్. కాబట్టి ఎట్లాగైతే కాలిపోయినటువంటి విత్తనాలు మళ్ళీ మొలకెత్తవో ఆ విధంగా జ్ఞానిలో అజ్ఞానం అనేటువంటిది ధ్వంసమైపోయింది కనుక ఇక అది మళ్ళీ
తిరిగి మొలకెత్తే అవకాశం లేదు అనేది దృష్టాంతం, అనేది ఎగ్జాంపుల్. ఆ ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్. భర్జితాని తు బీజాని సంత్యకార్యకరాణి చ విద్వదిచ్ఛా తథేష్టవ్య అసత్వబోధాన్న కార్యకృత్. బీజాలు ఏవైతే ఉన్నాయో, విత్తనాలు ఏవైతే ఉన్నావో, బీజాలు, సీడ్స్, బీజాన్ని భర్జితాన్ని అంటే దగ్ధ బీజాన్ని, అవన్నీ కూడాను కాలిపోయినాయి. అవి సంధి, అది అక్కడ సంధి. భర్జితాని తు బీజాని సంతి అకార్యకరాణి చ. అకార్యకరాణి చ. వెరీ బ్యూటిఫుల్. బీజాని భర్జితాని ఏనైనా అంటే దగ్ధ బీజాన్ని. బీజాన్ని భర్జితాని అంటే దగ్ధ చెప్పాం కదా. దగ్ధ బీజాన్ని సంతి, అవి ఉన్నాయి. కాలిపోయినా వేయించినటువంటి విత్తనాలు ఉన్నాయి, సంతి ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి అని అంటే అకార్యకరాణి చ సంతి, అకార్యకరాణి చ సంత్యకార, అది సంత్యకార్యకరాణి చ సంతి అకార్యకరాణి చ సంతి. దగ్ధ బీజాన్ని సంతి ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి? అంకురాది కార్యకరాణి, అది అంకురాది కార్యకరాన్ని, మొలకెత్తడం అనేటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి చేయడానికి న భవంతి ఇత్యర్థ. అంకురాది కార్యకరాణి న భవంతి అంటే కార్యోత్పత్తి అసమర్థాని. సరేనా? అవి ఉన్నాయి. ఇప్పుడు బీజాలు ఉంటాయి నాయన, ఆ బీజాలని కనుక మనం వేస్తే అవి మొలకెత్తుతాయి కదా, కార్యం వస్తుంది దాని నుంచి. బీజం కారణమై ఉంటుంది కనుక దాంట్లో నుంచి మొలకెత్తడం, అంకురాలు రావడం, దాంట్లో నుంచి మొలకలు రావడం, అక్కడి నుంచి మొక్కలు రావడం, అక్కడి నుంచి చెట్టు రావడం, కాయలు, పండ్లు, పువ్వులు ఇలా వస్తాయి. ఇదంతా కార్యం, బీజస్య కార్యం. బీజం కారణం, బీజస్య కార్యం వృక్షం. ఓకే, క్లియర్. కానీ ఇక్కడ అది కాదు. బీజాలు అయితే ఉన్నాయి. బీజాని భర్జితాని దగ్ధ బీజాని సంతి. అది ఎలా ఉన్నాయి? అకార్యకరాణి చ, అంకురాది కార్యకరాణి న భవంతి అంటే కార్యోత్పత్తి, కార్యాన్ని ఉత్పత్తి చేయడంలో అసమర్థాని, వాటికి ఆ శక్తి లేదు. అంటే అన్ని బీజాలే, ఇవి కూడా బీజాలే. వేయించినవి కూడాను విత్తనాలే సార్. వేయించిన పల్లీలు కూడా పల్లీలే, కానీ మొలకెత్తడానికి ఉపయోగపడవు, మొలకెత్తడానికి ఉపయోగపడవు. కాబట్టి భర్జితాని తు బీజాని సంతి అకార్యకరాణి చ. క్లియర్? నెక్స్ట్ విద్వదిచ్ఛ. ఓ విద్వత్ జ్ఞానినః. విద్వత్ మనం ఎవరి గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తున్నామో జ్ఞాని, ఆత్మజ్ఞాని. విద్వత్ ఆయన ఇచ్ఛ తథా అలాగే. భర్జితాని బీజాని సంతి అకార్యకరాణి, అకార్యకరాణి భర్జితాని బీజాని సంతి తథా అలాగే. విద్వదిచ్ఛ జ్ఞాని యొక్క ఇచ్ఛ ఏదైతే ఉందో ఏష్టవ్య తథేష్టవ్య తథా ఏష్టవ్య తథేష్టవ్య. ఏష్టవ్య దాన్ని కూడా అలాగే తీసుకోవాలి, అలాగే అంగీకరించాలి, అలాగే యాక్సెప్ట్ చేయాలి. జ్ఞాని యొక్క ఇచ్ఛను కూడాను అలాగే యాక్సెప్ట్ చేయాలి. ఎందుకనండి అట్లా? అసత్వబోధాత్. కనెక్షన్ చూచారా? అసత్వ బోధాత్. సత్వం అంటే సత్యం, అసత్వం అంటే మిథ్య. అసత్వబోధాత్ మిథ్యత్వాత్. ఏదైతే కోరబడేది లేదని ఎందుకన్నాను నేనంటే మిథ్యత్వాత్ అన్నాం కదా ఇంతకుముందు. కనెక్షన్ చూచారా? మిథ్యత్వాత్.
న కార్యకృత్. మిథ్యత్వాత్, అది మిథ్య గనక, సత్యం కాదు గనక, అసత్వబోధాత్ న కార్యకృత్, న కార్యం కరోతి. న కార్యకృత్, కార్యం న కరోతి. దాని నుంచి ఏ విధమైనటువంటి కార్యం జరిగేందుకు అవకాశం లేనే లేదు. ఇప్పుడు అర్థమైంది కదా. కాబట్టి జ్ఞానికి ప్రారబ్ధం ఉన్నట్టున్న, వాస్తవానికి జ్ఞానికి ప్రారబ్ధం లేదు. ఇచ్చ ఉన్నట్టే ఉన్నా అది బాధించలేకుండా ఉంది గనక, ఎలాగైతే ఇచ్చ కాదని తెలుసుకున్నామో, జ్ఞానికి ప్రారబ్ధం ఉన్నట్లు మనకు కనిపిస్తూ ఉండినా దేహం తెలుస్తూ ఉంది కనుక, ప్రారబ్ధవశాత్ ప్రారబ్ధ ఫలంగా జ్ఞానికి కూడా దేహం తెలుస్తూ ఉంది కనుక, మన స్థాయిలో నుంచే జ్ఞానిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఎందుకంటే జ్ఞానికి కూడా దేహం ఉంది. ప్రారబ్ధం ఎవరికి అంటే, ప్రారబ్ధం జ్ఞానికి కాదు, జ్ఞాని దేహానికి ప్రారబ్ధం. ఎందుకని? జ్ఞానికి ఒక భావన ఉంది, నేను అఖండాత్మస్వరూపము, నేను అఖండాత్మస్వరూపం, సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ. దానికి ప్రారంభం ఎక్కడి నుంచి వస్తుంది? దాంట్లో కర్మ ఎక్కడ జరిగిందని? కర్మ జరగడానికి అవకాశం ఏది? రెండో వస్తువు ఏది? అక్కడ చేసేది ఎవరు? చేయబడేది ఏంటి? కాబట్టి అఖండాత్మ స్వరూపంలో ప్రారంధానికి అవకాశం లేదు. ఇక్కడ ఎవరికి ప్రారంధం అంటే దేహానికి ప్రారంధం. దేహం ఏంటి? సత్యమా మిథ్యా? మిథ్యత్వాత్ అసత్వబోధాత్. కాబట్టి న కార్యకృత్. కాబట్టి ఏ విధమైన కార్యం జరిగే అవకాశం లేదు. కార్యం అంటే ఏంటి? ఇక్కడ సుఖ దుఃఖాలు ఎక్కడి నుంచి వస్తాడో తెలుసు. అది 162వ శ్లోకంలో పరదాక్షిణ్య సంయుతాహ సుఖ దుఃఖే భజంతి అన్నాడు, చూచారా? అది కారలేషన్ అవుతానే ఉంది. అక్కడి నుంచి సమన్వయం చేసుకుంటూ వస్తున్నాడు. ఈ సుఖ దుఃఖాలు కూడా ఉండడానికి అవకాశమే లేదు. ఒకవేళ ఉన్నదనుకోండి, అది ఉన్నదని సుఖము, అది ఉన్నదని దుఃఖం, అది ఎట్లాంటిది అయి ఉంటుందంటే బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు స్వప్నంలో నుంచి మేలుకున్నాడు అనుకోండి, ఒకడు నిద్రపోతా ఉండి వాడు స్వప్నంలో ఏం చేస్తున్నాడు అది వేరే విషయం. ఇప్పుడు ఎవరు గెలిచారో ఏడ్చారో అట్ట పోనండి, వీడు గెలిచినట్టుగా వచ్చింది అనుకోండి స్వప్నంలో. ఏముంది వాడంటే ఏదో రిగ్గింగో అది ఇది చేసి గెలవాలి, వీడికి ఏముంది? లోపల ఊహిస్తే చాలు, అయిపోతాడు అంతే. ఆ ఊహించే నేర్పు ఉంటే చాలు. కపోల కల్పితం కదా, ప్రజలు ఎన్నుకోవాలి వాడిని. వీడినేముంది, వీడే ఎన్నుకుంటాడు. వచ్చిన బాధ అది. కపోల కల్పితం వాడు మనసులో తయారైంది. ఇప్పుడు వీడు మేలుకున్నాడు అనుకోండి, వీడికి ఆ మంత్రి పదవితో ఉండే సంబంధం ఎట్లా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు కల్లో వాడు పదవిలో ఉన్నాడు, ఆయన అందరూ జేగొట్టడము, వాడి పూలమాలు వేయడము, తాటాకులు చుట్టడము, ఇవన్నీ జరిగాయి. నేను కాదడం లేదు. ఇప్పుడు మేలుకున్నాడు ఒకసారి. మేలుకుంటానే ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటున్నాను, ఆ చుట్టినవి ఏమీ లేవు. ఇప్పుడు చుట్టిన తాటాకులు లేవు, వాటి పెట్టిన మంట లేదు. కానీ వీడికి అది మాత్రం జ్ఞాపకం ఉంది. ఏది? అది దాన్ని సుఖం అనుకోవాలన్నా ఇప్పుడు వీడు. ఆహా, ఇంట్లో చెప్పమనండి, పళ్ళు రాలిపోతాయి. లేదు, ఇంట్లో బెస్ట్ హాఫ్ చెప్పమనండి, వాడు చాలు. నేను చీఫ్ మినిస్టర్ అయ్యానంటే ఇంక నీకు రేపు మధ్యాహ్నం ఇట్లా మాట్లాడేవంటే తిండి కూడా ఉండదు కదా. నీకంతా నాకు తెలుసు కదా. ఒకవేళ నువ్వు ఏదైనా అయితే చీఫ్ మినిస్టర్ అవుతావు కానీ అని అందా చెప్పండి, అదే ఆడ. కాబట్టి మేలుకున్న తర్వాత స్వప్నంలో ఉండేటువంటి సుఖ దుఃఖాలకి మేలుకున్న వాడికి ఏ విధమైనటువంటి సంబంధం లేదో, జ్ఞానికి ప్రపంచం అదే సార్. దేహం కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూసారా? ఆ స్వప్నంలో ఉండేటువంటి స్మృతి ఉందో చూసారా? ఏది? వాడేదో ప్రభు అయినట్టుగా అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. కానీ వాడికి మాత్రం తెలుసు. ఏమి తెలుసు చెప్పండి? అసంగోహం అసంగోహం అది చెప్తా ఉంటుంది. నీకు రాత్రి పొలమాలు లేచారంటే వీడు అసంగోహం, నాకు వేయలేదు. ఎందుకని? నా మిథ్యా రూపానికి వేశారు, సత్యానికి కాదు. నాకు వెయ్యలేదు, దానికి నాకు సంబంధం లేదు. ఒక్క పువ్వు కూడా నాకు టచ్ కాలేదు, ఒక్క రేకు కూడా నా మీద లేదు, చూసుకో. అసంగోహం
ఐ ఆమ్ అన్అటాచ్డ్. అసంగ అహం అసంగ. 3 కాలాల్లో అసంగుణ్ణి. అది పునః పునః మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. అందువల్ల శంకరుడు వారు ఏది మాట, అదేమి రైమ్ అండ్ రిథం కోసం కాదు, సంగీతం కోసం కాదు. అసంగోహం 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 పునః పునః. నేను అసంగుణ్ణి, ఏ సంగత్వం లేదు, గతంలో లేదు. అసంగోహం, భవిష్యత్తులో ఉండబోదు. అసంగోహం, వర్తమానంలో లేదు. అసంగోహం పునః పునః, మళ్ళీ మళ్ళీ. బాహ్యంలో లేదు, ఆంతర్యంలో లేదు. ఎందుకని? బాహ్యాభ్యంతరాలే నాకు లేవు. కారణం సచ్చిదానంద రూపోహం అహమేవాహమవ్యయ. సచ్చిదానంద స్వరూపం ఉన్నది ఒకడే, అఖండాత్మ స్వరూపం. అహం ఏవాహం అవ్యయ, నేను నేనే, నశించినటువంటి వాడిని. ఎందుకని? పుట్టినవాడిని కాదు, నేనే ఉన్నా, ఎప్పుడు నేను ఉన్నా, నేనుగానే ఉన్నా. ఇది జ్ఞాని యొక్క అనుభూతి. కాబట్టి ఏదైతే కనపడుతూ ఉందో అది ఆరోపం. అందుకని అసత్వబోధాత్ మిథ్యాత్వాత్, అసత్వబోధాత్ న కార్యకృత్ కార్యం న కరోతి ఇత్యర్థ. ఎందుకని? అధ్యస్య, ప్లీజ్, అధ్యస్తస్య కుతః సుఖం. అధ్యస్తస్య, శంకర ఓ ప్రశ్న వేస్తారు ఆ చోట. అధ్యస్తస్య, ఏదైతే ఆరోపించబడిందో, అధ్యస్తమో, అధ్యాస, అది కానియద్దు, అదనే బుద్ధి. అతస్మిన్ తద్బుద్ధి. అధ్యస్తస్య కుతః సత్యం. ఆరోపించబడినటువంటి దాంట్లో సత్యం ఏంటయ్యా బాబు? సత్యం అనేటువంటిది ఉంటే అది త్రాడై ఉండాలి, కానీ ఆరోపించబడినటువంటి సర్పంలో సత్యం ఏంటి? సర్పంలో బాడీ మాత్రం సత్యం, సర్పంలో పడగ మాత్రం సత్యం, సర్పంలో ఫ్యాంక్స్, కూరలు మాత్రం సత్యం. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? ఎప్పుడైతే ఆరోపించబడిందో, ఆరోపించబడింది మిథ్య గనక, మిథ్యలో ఏది సత్యం? కుతః సత్యం? కాబట్టి ప్రపంచమంతా ఆరోపమే గనక, స్వరూపం తానే గనక, అధ్యస్తస్య అధ్యస్తః తస్య అధ్యస్తస్య కుతః సత్యం. అసలు సత్యం ఎక్కడుంది? లేనే లేదు. అందువల్ల న కార్యకృత్ కార్యం న కరోతి ఇత్యర్థ. క్లియర్? ఇంతకుముందు పూర్వపక్షం తెచ్చాడు కనుక ఆయన దాని మీద ఇంత నడవాల్సి వస్తుంది. అగైన్ అబ్జెక్షన్. చూసారా, శాస్త్రం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్, ఇట్స్ నాట్ ఏ టీవీ షో. శాస్త్రం ఈజ్ నాట్ ఏ టీవీ షో సార్. మళ్ళీ అబ్జెక్షన్. నను తర్హి, నను అబ్జెక్షన్, పూర్వపక్షం. విదుషః ఇచ్ఛా ఏవ నను తర్హి, ఇక్కడ లేదులే నేను చెప్తున్నా. నను తర్హి విదుషః జ్ఞానినః ఇచ్ఛా ఏవ నా అంగీకర్తవ్య. అటువంటప్పుడు అసలు జ్ఞాని యొక్క ఇచ్ఛ ఏదైతే ఉందో, ఇచ్ఛ లేదని మేము చెప్పలేదు, ఇచ్ఛ ఉంది, కానీ ఇచ్ఛాయాహ బాధ లేదని కదా మీరు అన్నదే. అసలు ఇచ్చే లేదా? అట్లయితే మళ్ళీ అగైన్ సెకండ్ అబ్జెక్షన్. ఎందుకు లేదయ్యా? నన్ను తత్వవిదుషః తర్హి, నన్ను తర్హి విదుషః తత్వవిదుషః, ఎవడైతే జ్ఞానం కలిగి ఉండాడో అటువంటి వాడికి ఇచ్ఛా ఏవ న అంగీకర్తవ్య. అసలు ఇచ్చ ఉందని అంగీకరించడానికి అవకాశమే లేదు. ఎందుకని? ఫల అభావాత్. వాడి రీజన్ ఫల అభావాత్. ఇచ్చ ఉంటే, కోరిక ఉంటే కర్మ జరుగుతుంది. కర్మ జరిగితే ఫలితం ఉండాలి. కర్మ జరిగితే ఫలితం ఉండాలి. ఇప్పుడు నువ్వు అంటున్నావు, దానికి ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చావు మళ్ళీ. ఏంటది? భర్జిత బీజవత్ అన్నావు, వేయించినటువంటి విత్తనాలు అని చెప్పేసి అన్నావు. బాగుంది. నేను చెప్పేది ఏంటంటే ఫలం లేదు కదా అయ్యా బాబు, ఫల అభావ. ఎందుకని? వాడికి ఇచ్చ ఉంది అని నువ్వు అన్నావు, నిషేధించలేదని. దేర్ఫోర్ మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. ఇచ్చ అస్తి. బాధించకపోతుంది వేరే విషయం. ఇచ్చ ఉందా లేదా? ఉంది.
ఇచ్చనేటువంటిది కారణం కదా, కారణం. కార్యం ఏంటి? రావాలి కదా ఫలం. కానీ ఫలాభావాత్. ఎందుకని? ఈ గింజలు తీసుకెళ్ళి సంవత్సరం ఈ విత్తనాలు తీసుకెళ్ళి కనుక నువ్వు పొలంలో వేసావంటే మొలకెత్తవని నువ్వే చెప్పావు కదా, భర్జిత బీజాని అని. ఏంటది? భర్జితాని బీజాని నువ్వే చెప్పావు కదా. అవి తీసుకెళ్ళి మొలక వేస్తే అవి కనుక మొలకలు ఎత్తితే ఫలం ఉంది. అవి మొలకలు ఎత్తావు కదా, అంటే ఫలం లేదు కదా. ఫలం లేనప్పుడు కర్మ ఏంది? కర్మ ఉంటే ఫలం ఉండాలి కదా. కాబట్టి విదుష ఇచ్చాపి, విదుష ఇచ్చా ఏవా, ఆ పండితుడి యొక్క జ్ఞాని యొక్క కోరిక ఏదైతే ఉందో అది కూడా నా అంగీకర్తవ్య, దాన్ని యాక్సెప్ట్ చేయడానికి అవకాశమే లేదు. ఎందుకని లేదు? ఫలాభావాత్, ఫలం లేదు గనక. ఎంతవరకు పోయారు వీళ్ళు, ఎంత దూరం పోయినా మై కంటెన్షన్ ఈజ్, వీళ్ళు సాగదీసి ఆయన మీద పడితే పూర్వపక్షం ఒక మహావృక్షంలో ఒక ఆకును కదిలించినట్టు ఉంటుంది ఆయనకి. దట్ ఈజ్ విద్యారణ్య, ఒక మహాబృహద్ వృక్షం. ఇప్పుడు మనకి ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు మనల్ని కనుక అడిగారు అనుకోండి, దీనికి ఏం చెప్తావా సమాధానం అని, ఏం చెప్తారు మీరు చెప్పండి? ఇంతకాలంగా విన్నారు కదా, ఇప్పుడు దీనికి మీరేం చెప్తారు సమాధానం అంటే ఏం చెప్తారు? మీరే విద్యారణ్యం అనుకోండి, పోని పొరపాటున ఏం చెప్తారు? ఇప్పుడే వస్తాను స్వామి, పని ఉంది. కానీ విద్యారణ్య అట్లా అన్నాడు, అందుకని ఆయన విద్యారణ్య. ఆయన అంటున్నాడు, నిజమేనయ్యా, దగ్ధ బీజం ఏదైతే ఉందో, కాలిపోయినటువంటి విత్తనాలు ఏవైతే ఉండో అవి మొలకెత్తావు, అందువల్ల ఫలం లేదని కదా నువ్వు చెప్పేదే. ఫలం కూడా ఉంది, నేను ఫలం కూడా ఉందా? ఏంటయ్యా, ఎట్లుంటుందయ్యా ఫలం? దగ్ధ బీజం అరోహేపి భక్షణాయోపయుజ్యతే విద్వదిచ్చాప్యల్పభోగం కుర్యాన్న వ్యసనం బహు. కష్టం ఎంతో, ఎంత ఆర్గ్యుమెంట్ అది. దగ్ధ బీజం, దగ్ధ బీజం అంటే ఏంటి? దగ్ధ బీజం అరోహేపి, దగ్ధ బీజం, దగ్ధ బీజం అరోహేపి, దగ్ధ బీజం అరోహేపి. ఏదైతే వేయించిన విత్తనాలు బీజాలు ఏవైతే ఉన్నాయో, రోస్టెడ్ సీడ్స్, అవి దగ్ధ బీజం అరోహేపి, అంకురించకపోయినా, అరోహేపి అంకురించకపోయినా భక్షణాయ ఉపయుజ్యతే కదా. ఇప్పుడు పల్లీలు తీసుకెళ్ళి వేయించేసావు నాయన, ఇప్పుడు అవి కానీ తీసుకెళ్ళి మనం పొలంలో వేస్తే మొలకలు ఎత్తావు. శుభ్రంగా రూమ్లో కూర్చొని క్రికెట్ చూస్తా తింటే, మరీ వేయించి తింటే వేడివేడిగా అంతవరకు ఉపయోగపడుతుందా లేదా? అంతవరకు ఉపయోగపడుతుంది. అదే ఫలం. దగ్ధబీజం అరోహేపి భక్షణాయ, నాయన భక్షణాయ, అది ఇంపార్టెంట్. అంటే భోగాయ, పచనాయ, పచనాయ నా ప్రసవాయ. క్లియర్? పచనాయ నా ప్రసవాయ, అది పచనం చేసుకోవచ్చు చక్కగా భోంచేయడానికి. భక్షాయ చక్కగా, భోగాయ వాటిని బాగా రోస్ట్ చేసుకొని హాయిగా కూర్చొని పక్కన పెట్టుకొని తినచ్చు. భోగాయ, పచనాయ నా ప్రసవాయ, ప్రసవించేది లేదు అంటే అంకురించేది లేదు అర్థం. నా ప్రసవాయ అంటే అంకురించేది లేదు. కాబట్టి అట్లాగే విద్వదిచ్ఛా, జ్ఞాని యొక్క ఇచ్ఛ, పరేచ్ఛ అని ఇప్పుడు ఏదైతే మనం అన్నామో, పరదాక్షిణ్య సంయుత, ఇది ఇచ్ఛ అపి. ఈ ఇచ్ఛ కూడా ఎట్లాంటిదంటే అల్పభోగం. అదే గనక విత్తనాల్ని మొలకెత్తేటట్టు చేస్తే అధిక భోగం కదా. ఎందుకని? ఇప్పుడు ఒకటి తీసుకెళ్ళి, ఒక టెంక తీసుకెళ్ళి, మామిడి టెంక మనం పొలంలో వేసాము, అది వృక్షమైంది, అనేకమైనటువంటి ఫలాలు ఇస్తుంది, కాయలు ఇస్తుంది, ప్రతి సీజన్లో ఇస్తుంది. అది కనుక పునాస అయితే 2-3 సార్లు కూడా ఇస్తుంది, పునాస కాపు అని. అర్థమవుతుంది? మళ్ళీ ఒక్కసారి ఇచ్చిన తర్వాత ఆ టెంకలు తీసుకెళ్ళి మళ్ళీ నాటితే అవి ఇస్తాయి.
అట్లా చూసినప్పుడు అధిక ఫలం. కానీ విద్వదిచ్చ స్వల్పభోగమపి నాయన, అది కొద్దే కావచ్చు. ఎట్లాగూ ఆయనకి ఇంట్రెస్టెడ్ లేదు కనుక ఆయన దగ్గర నుంచి జరిగిన దానికి కూడా ఫలితం వస్తుంది. క్లియర్. అది అల్పభోగం. ఎట్లాగూ వేయించినటువంటి విత్తనాలని మనం ఎట్లాగైతే భక్షణాయ ఉపయుజ్యతే, వాటిని తినడానికి ఉపయోగిస్తామో అట్లాగే అదే ఫలం. తినడానికి ఉపయోగపడమే ఫలం కదా. ఇప్పుడు బాగా లేతగా ఉంటాయి అనుకోండి ఆయన కొబ్బరి బొండాలు, నీళ్ళు తాగుతాం. ముదిరిపోతే కొబ్బరి తింటాం. భక్షణాయ ఉపయుజ్యతే, అంతకనికే లేదు. అంతేగాని మన కర్మలు ఎట్లాగైతే మనకు అధిక దుఃఖాన్ని తెచ్చిపెడుతున్నాయో సార్, అది పాయింట్. కుర్యాత్ బహువ్యసనం నా, కుర్యాన్న వ్యసనం బహు. బహు అంటే గొప్ప, అధికమైనటువంటిది, ఎంతో, బహు చాలా. వ్యసనం, వ్యసనం అంటే దుఃఖం. వ్యసనం అంటే ఇక్కడ ఏదో అలవాట్లని కాదు, వ్యసనం అంటే దుఃఖం. సంస్కృతంలో వ్యసనం మీన్స్ దుఃఖం. కాబట్టి బహువ్యసనం న కుర్యాత్, కుర్యాన్న న కుర్యాత్, కుర్యాత్ నా కుర్యాత్. కాబట్టి గొప్ప దుఃఖాన్ని మాత్రం కల్పించలేదు. ఏదో భోగం వరకు కొంతవరకైనా సరే ఫలం ఉంది. కర్మకు ఫలం లేకుండా ఎట్లా పోద్దన్నావు? ఫలం ఉంది నాయన, కాకపోతే అల్పభోగం, అంతేగాని అధిక దుఃఖం మాత్రం కాదు. భోగేన చరితార్థత్వాత్ ప్రారబ్ధం కర్మ హీయతే, భోక్తవ్య సత్యతా భ్రాంత్యా వ్యసనం తత్ర జాయతే. కాబట్టి జ్ఞాని ఈ విధంగా ఆయన దగ్గర పరేచ్ఛా ప్రారబ్ధం జరుగుతూ ఉండినా, ప్లీజ్ మన ఆశలకు అనుగుణంగా ఆయన ప్రారబ్ధం కూడా ఉండడం వల్లనే, ఆయన ప్రారబ్ధానికి అనుగుణమైనటువంటి ప్రార్థనలో మనలో కదిలినప్పుడు మాత్రమే జరుగుతున్నాయని చెప్పాను కదా. అట్లాగే భోగేన చరితార్థత్వాత్ ప్రారబ్ధం కర్మ, ప్రారబ్ధ కర్మ హీయతే. ఎప్పుడైతే ఏ కర్మ అయినా సరే భోగేన నశ్యతి కదా, భోగేన నశ్యతి. కాబట్టి గతంలో చేసిన కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుభవించడం వలన నశించే అవకాశం ఉంటుంది. దేర్ఫోర్ భోగేన చరితార్థత్వాత్ ప్రారబ్ధం కర్మ హీయతే. కాబట్టి ఈ ప్రారబ్ధ కర్మ ఏదైతే ఉందో ఇది తగ్గిపోతూ ఉంటుంది, అంటే ఒక దశలో నశించిపోతూ ఉంటుంది. ఎందుకంటే అనుభవించడం వల్ల భోక్తవ్య సత్యతా భ్రాంత్యా వ్యసనం తత్ర జాయతే. అది కాబట్టి ప్రారబ్ధ ఫలమేమో అనుభవించడం వల్ల పోతుంది. దుఃఖం కలిగేది ప్రారబ్ధం వల్ల కాదు జ్ఞానికి. బాగా అర్థం చేసుకో. మనకైనా అంతే నైనా, ప్రారబ్ధం వల్ల దుఃఖం కలగదు. ఇది కూడా అండర్స్టాండ్. కొద్ది సమస్య, చక్కటి పాయింట్. ప్రారబ్ధం వల్ల దుఃఖం కలగదు, ప్రారబ్ధం సత్యం అనే భ్రాంతి వల్ల దుఃఖం కలగదు. అర్థమవుతుంది. మనకు జరిగే పరిస్థితుల వల్ల దుఃఖం కలిగే అవకాశమే లేదు. మనకు చాలా దగ్గరైనటువంటి ఒకడు చనిపోయాడు అనుకోండి, ఆ దగ్గరైన వాడు ఎవడు? ఎవరికి? దేహానికి దగ్గరైన వాడు. నువ్వు దేహమా? నువ్వు దేహం అయితే దేహానికి దగ్గరైన వాడు నీవాడు అవుతాడు. నువ్వు దేహం కాదు కదా. దేహానికి దగ్గరైన వాడు నీవాడు ఎట్లా అవుతాడు? ఇప్పుడు మనం ఏడ్చేదంతా ఎవరి కోసం? మనకు సంబంధించిన వాళ్ళ కోసమా? మనది కానిదేదో దానికి సంబంధించిన వాళ్ళ కోసమా? మనది కాని దానికి సంబంధించిన వాళ్ళ కోసం మనం ఎందుకు ఏడవాలి? అట్లా ఏడ్చేటప్పుడు వరుసగా ఏడుస్తూనే ఉండాలి. ఉదయం సాయంత్రం డ్యూటీ పోతున్నవాడు కుక్క చచ్చిపోయింది, దానికోసం ఏడవాలా? ఇంకో దూరం పోయినావు, కాకి పడిపోయింది చచ్చిపోయి, దానికోసం ఏడవాలా? చచ్చిపోవడం వల్ల మనిషి ఏడవడం లేదు. ఆ చచ్చిపోయినటువంటి జీవి నాకు సంబంధించింది అనుకోవడం వల్ల జరుగుతూ ఉంది. ఇది భ్రాంతి. ఇవన్నీ జీవితంలో పెద్ద పెద్ద దుఃఖాలని దూరం చేస్తాయి. మనకు అర్థమైతే బాగా కాంటంప్లేట్ చేసుకోవాలి, రిఫ్లెక్ట్ కావాలి వీటి మీద. కనుక ఎప్పుడు వ్యసనం కలుగుతుందంటే వ్యసనం తత్ర జాయతే, తత్ర భోగ్యస్య అస్మిన్ విషయే
వ్యసనం జాయతే. ఎక్కడ కలుగుతుంది? భోక్తవ్య సత్యతాభ్రాంత్య. చూసారా? భోక్తవ్యస్య అంటే భోగ్యస్య సత్యత, ఏవైతే అనుభవింపబడుతూ ఉన్నాయో మన చేత అవన్నీ కూడా సత్యము అనుకునేటువంటి భ్రాంత్య. తస్మిన్ విషయే భోగ విషయే భ్రాంత్య. కాబట్టి భ్రాంతి ఉండడం వల్ల తస్మిన్ విషయే వ్యసనం జాయతే, దుఃఖం కలుగుతుంది. ఒకవేళ భ్రాంతి లేకపోతే భ్రాంతి నాస్తి, వ్యసనమపి నాస్తి. అది ఒకవేళ భ్రాంతి కనుక లేకపోతే దుఃఖం కూడా లేదు. ఉన్న వాస్తవం తెలుసుకుంటాం. ఆడ మనం తత్వతః భ్రాంతి ఎప్పుడైతే లేకుండా పోతా ఉందో వ్యసనం కూడా లేకుండా పోతున్నది. కాబట్టి జ్ఞానినః భ్రాంతి నాస్తి. తానే అఖండ స్వరూపం అని తెలుసుకున్న జ్ఞానికి, ఆత్మానంద స్వరూపం అని తెలుసుకున్న జ్ఞానికి భ్రాంతి లేదు. తత్కృత వ్యసనం దుఃఖం, తత్కృత వ్యసనం దుఃఖం అపి నాస్తి. ఎప్పుడైతే జ్ఞానికి భ్రాంతి లేదో భ్రాంతి కృత దుఃఖం అపి, వ్యసనం దుఃఖం అపి నాస్తి. కాబట్టి ఇప్పుడు అర్థమైంది మనకు, దుఃఖ కారణం ప్రారంధం కాదు. నా ప్రారంధం వల్ల నేను ఇట్లా బాధపడుతున్నాను అంటాడు. నీ ప్రారంధం వల్ల నువ్వు ఇవన్నీ చాలా సూక్ష్మమైన, సున్నితమైన, రహస్యమైన శాస్త్ర విషయాలు. అది తప్పు కాదు, ఇట్ ఈస్ ఫైన్, అట్లాగే మాట్లాడాలి. నా ప్రారంధం వల్ల నేను కష్టపడుతున్నానండి, అంతవరకు ఓకే. ఇంకా లోతుగా పోతే నీ ప్రారంధం వల్ల కాదయ్యా నువ్వు కష్టపడేది, నీ ప్రారంధం సత్యం అనేటువంటి భ్రాంతి వల్ల కష్టపడుతూ ఉన్నావు. ప్రారంధాన్ని గురించి మాట్లాడుతున్నావు, కానీ క్వశ్చన్ వేసావా? ప్రారంధం ఏంటి, అది సత్యమా అసత్యమా అని ప్రశ్న వేశావా? ఎవడి ప్రారంధం? నీ ప్రారంధం. ఎప్పుడు ప్రారంధం? గత జన్మలో ప్రారంధం. గత జన్మలో ఎవరున్నా నీకు వీళ్ళంతా ఉన్నారా? నీకు కూడా లేరు. వాళ్ళతో ముడిపెట్టి వాళ్ళంతా నా వాళ్ళు అనుకొని తద్వారా నువ్వు తయారు చేసుకున్నది ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి వీళ్ళకంటి పెట్టి, ఎక్కడ కనెక్షన్ అయ్యా ఇది? నాన్సెన్సికల్ కనెక్షన్. ఇదంతా కలిసి భ్రాంతి, ఇల్యూషన్. దీనివల్ల ఏర్పడేటువంటిది వ్యసనం. తత్ర జాయతే వ్యసనం, తత్ర జాయతే. ఈ భ్రాంతిలో నుంచే పుట్టుకొని వస్తూ ఉంది. వ్యసనం కారణం ప్రారంధం కాదు, దానిని అనుభవిస్తున్నాను అనే భోక్తవ్య భ్రాంతి, ప్రారబ్ధ సత్యత్వ భ్రాంతి. ఒక మాటలో చెప్పాలంటే వాస్తవానికి త్వం అకర్త ఏవా, నీవు కర్తవ్య కానే కాదు. కాబట్టి వ్యసన హేతు ఏది ఇప్పుడు చెప్పండి? భ్రాంతి కదా. వ్యసన హేతు భ్రాంతి దర్శయతి. నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తాను చూడండి. దర్శయతి, ఈ దుఃఖానికి కారణమైనటువంటి భ్రాంతి ఏదైతే ఉందో వ్యసనం, దాన్ని దర్శయతి. మా వినశ్యత్వయం భోగః వర్ధతాముత్తరోత్తరం మా విఘ్నాః ప్రతిబధ్నంతు ధన్యోస్మి అస్మాదితి. అది ధన్యోస్మి అస్మాదితి, ధన్యోస్మి అస్మాత్ ఇతి. వ్యసనహేతు దుఃఖహేతు భ్రాంతి దర్శయతి, నిరూపయతి. ఎట్లా ఉంటుంది తెలుసా ఇది? ఈ భ్రాంతి యొక్క వ్యవహారం. మా వినశ్యత్వయం భోగః, అయం భోగః. చూడండి భ్రాంతి ఎట్లా ఉందో. అయం భోగః, అయం ఈ దిస్, అయం భోగః. ఈ భోగాలు ఏవైతే నేను అనుభవిస్తున్నామో అయం భోగః వినశ్యతు మా నా నెగటివ్. ఈ భోగాలు నేను ఏవైతే అనుభవిస్తూ ఉన్నామో ఇవన్నీ కూడాను ఇలాగే ఉండుగాక. అంటే దాని అర్థం నశించకుండా ఉండుగాక. చూడండి ఫస్ట్ భ్రాంతి ఎక్కడ పడతా ఉందో. ఈ ఒక్క పాయింట్ ఫెయిల్ అయిన చోటంతా దుఃఖమే. చూసుకోండి, అవునా అవునా? ఈవిడ ఇలాగే ఉండుగాక, ఉండదు సార్. ఆయన అలాగే ఉండుగాక, ఉండదు సార్. నా ఆస్తి ఇలాగే ఉండుగాక, ఉండదు సార్. ఆగమాపాయన అనిత్య.
నువ్వు అర్థం చేసుకోకపోతే ఎవడికి నష్టం? ఎండ ఉంది, అది వెన్నెల నువ్వు అనుకుంటే చేసేదేం లేదు. ఉన్నదాన్ని ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి. అగమా పైన ఏవన్నా వచ్చిపోతూ ఉంటాయి. నువ్వు ఉండాలనేది నీ కోరిక, నీ ఇచ్ఛ, నీ భ్రాంతి. అర్థం కదా? అయం భోగ, ఈ భోగాలన్నీ మా వినశ్యతు మా, ఇవన్నీ కూడా నశించకుండా ఉండాలి. ఇదే కదా అందరి ధ్యానం. అంతే కదా? కాదా? చెప్పండి అబ్బా. అమ్మగారు భాష అది. చెప్పండి అబ్బా చిన్నప్పుడు. మంది కాదులే, ఊరికే జస్ట్ మీకు జ్ఞాపకం చేస్తా. అవునా? అందరు తాగితే బెటర్, అందరు తాగితే బెటర్. భ్రాంతి అక్కడ కాగద్దే. వర్ధతాం ఉత్తరోత్తరం, అది ఉత్తరోత్తరం, ఉత్తరం ఉత్తరం ఉత్తరోత్తరం, ఉత్తరం ఉత్తరోత్తరం, మున్ముందు, ఇన్ ఫ్యూచర్ ఆల్సో. అది నాయన మున్ముందు వర్ధతాం. ఇది ఎట్లుంది? ఇంతకుముందుది నయం, ఒక చెంప మీద కొట్టినట్టుంది. ఇది ఇటు అటు వాయించినట్టుంది. అది రోలు, ఇది మధ్యలో. ఏంటో తెలుసా? ఉన్న భోగాలు అలాగే ఉండుగాక నశించకుండా. అది మొదటిది, ఫస్ట్ లైన్. ఇక మంత్రాల్లా కూడా అవి. మీరు ఎక్కడ దీన్ని మననం చేస్తారని నాకు భయం. మా ఇది బాగుంది స్వామీజీ అని చెప్పి, మా వినశ్యత్వయం భోగ, మా వినశ్యత్వయం భోగ, మా వినశ్యత్వయం భోగ, ఓం నమో భగవతే వాసుదేవాయ, మా వినశ్యత్వయం భోగ. నా భోగాలన్నీ కూడా నశించకుండా ఇలాగే ఉండుగాక. కుదరదు సార్. ఇదిగో వర్ధతాం ఉత్తరోత్తరం. సెకండ్ పాయింట్ చూడండి. భవిష్యత్తులో మున్ముందు వర్ధతా, ఇట్లా ఉండడమే కాదు, పెరుగుతూ ఉండుగాక. వరే వరే వరే, ఏం మాటలే. పెరుగుదల ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏముంటుంది? తరుగుదల ఉంటుంది సార్. పెరుగు తరుగు. సరేనా? చెప్పు. పెరుగే కావాలి కానీ తరుగు అవసరం లేదంటే. పెరుగులో ఉన్న లక్షణమే కరుగు, అందువల్ల తరుగు. అర్థమవుతుంది? పెరుగుదల అంటే తరుగు. కానీ ఈయన అట్లా కాదు. వర్ధతాం ఉత్తరోత్తరం, మున్ముందు పెరుగుతూ పోవాలా. ఇప్పుడు ₹1,00,000 ఉండురా నాయన, ₹1,00,000 ఆస్తిపరుడు, ₹1,00,000 ఇలాగే ఉండుగాక. తర్వాత ఇది 4 కోట్లకు గాక అయిందనుకోండి. అప్పుడు 4 కోట్లు ఇట్లాగే ఉండుగాక, ఇది 8 కోట్లకు గాక. అది ఒకవేళ అట్లా ఉండకపోతే ఎట్లా అని. ఉండనప్పుడు ఎందుకు ఉండవు? ఏదో వాటికి ఆటంకాలు వస్తాయి, విఘ్నాలు వస్తాయి. విఘ్నా ప్రతిబద్ధంతు మా, ఏంటాయి మంత్రాలు. మా విఘ్నా ప్రతిబద్ధంతు. ప్రతిబద్ధంతు అంటే ప్రతిరోధ, మనకు అవరోధాలు, ప్రతిబంధకాలు. ప్రతిబద్ధంతు వాటిని అడ్డగించేటువంటివి విఘ్నా. కాబట్టి ఎప్పుడు ఉండేది అలాగే ఉండాలి, అలాగే ఉండడం కాకుండా పెరుగుతూ ఉండాలి అనేటువంటి రెండు విషయాలకి ఏదైతే అడ్డం వస్తూ ఉంటాయో ఇటువంటి ప్రతిబంధకాలు, అవరోధాలు, విఘ్నములు మా ఉండకుండా ఉండుగాక. ఓరిని దుంపదే. దానివల్ల ఏం జరగద్దయ్యా నీకు? పోనీ అది నీకు ఉండేది అట్లాగే ఉండాలా, సరే. ఇంకా పెరుగుతూ ఉండాలా, ఓకే. వాటికి విఘ్నాలు రాకూడదు, తరగకూడదు, ఓకే. దీనివల్ల నీకు ఒరిగేదేంటి? ధన్యోస్మి. అదిగోండి సార్, అన్నీ నేనేం చెప్పడం లేదు. ధన్యోస్మి, ఐఆమ్ బ్లెస్డ్. ధన్య అస్మి, అహం ధన్య అస్మి, నేను ధన్యజీవినైపోతాను. దేనివల్లయ్యా? అస్మాత్. అస్మాత్ ఏది? భోగాత్. అస్మాత్ అంటే భోగాత్. ఈ భోగాల వల్ల నేను ధన్యుణ్ణైపోతాను. ధన్యోస్మి అస్మాత్. సంధి ధన్యోస్మి అస్మాత్ ఇది భ్రమ. ఇది భ్రమ అంటే అర్థమైందే. ఎవడైనా ఉత్త భ్రాంతిలో ఉండవు, అంతా నీది భ్రమ అన్నాడు అనుకోండి, మనకి ఎంత కోపం వస్తుంది? వస్తుంది రాదా? ఒకసారి చెట్టు దగ్గర పోయి కూర్చొని మనం కామ్గా
ఇవన్నీ నా దగ్గర ఉన్నాయా లేవని ఒకసారి ఆలోచన చేయండి. ఉన్నవి పోతుంటే మనం హ్యాపీగా ఉంటామా? ఏదో నదిలో నీళ్లు పోతూ ఉంటే చూస్తూ హాయిగా ఉన్నట్టుగా అట్లాగే ఉన్నది అనుకోండి. ఏంది ఇది ఇట్లాగే ఉండదు, చెట్లు పెరుగుతూ ఉన్నాయి, గేదె పెరుగుతూ ఉంది, వాళ్ళు పెరుగుతూ ఉన్నారు, ఈడు పెరుగుతుంది, నా డబ్బు పెరగడం లేదు అనుకుంటామా లేదా? చెప్పండి. పెరుగుదలలో తరుగుదల ఉంటుందని మనకు తెలుసు కదా, అది ఉండకుండా ఉండకూడదని ప్రార్థన చేస్తున్నాం కదా. ఇవన్నీ జరిగితే ధన్యోస్మి అహం ధన్య అస్మి, నేను ధన్యుడిని అనుకుంటున్నాం కదా. ఇదేంటి అసలు ఇది? ఇది బ్రహ్మ. ఏదైనా సరే నాయన భోగేన నశ్యతి, అనుభవించడంలో ఏదైతే నశించిపోతుందో అది భోగం అంటే. బాగా అర్థం చేసుకోండి. ఆయన భోగజీవండి, భోగము జీవి. నేను ఎప్పుడు అదే ఆలోచన, భోగజీవి. భోగం ఒకటి ఉంది, జీవి ఒకటి ఉంది. వీడికి దానికి సంబంధం లేదు అసలు వాస్తవంగా. ఎందుకని? భోగం ఏదైతే ఉందో అది నశించిపోద్ది. అవునా? పోనీ వీడి విషయం ఏంటి? భోగాల్ని అనుభవించేటప్పుడు కూడా వీడు అలసిపోతాడు. అవునా? తినకముందు నీరసం, తింటే ఆయాసం. అది ఇంకా గొడవ. అది త్రేపులు వీపులు అవి ఇవన్నీ బాధలో. ఒకరు వచ్చేసి అయ్యా నువ్వు సోడా తాగు, ఏదా ఇదంతా. ఆ దుఃఖం పోవాలంటే వ్యసనం అది పోవాలి కదా, దుఃఖం హంతి. దేర్ ఫోర్ కానివయ్యా కొద్దిగా అది సోడా తాగు, కొద్దిగా సోడాతో తగ్గుతుంది అని కొందరు. కాదు నువ్వు కొద్దిగా ఏది ఒకరికి తగ్గింది ఒకరికి తగ్గదు మళ్ళీ. ఎందుకని? వాడి ప్రారంభం వీడి ప్రారంభం కాదు, వీడి ప్రారంభం వాడు. కడుపు నొప్పి మాత్రం ఈక్వల్గా ఉంటుంది, తగ్గేది మాత్రం ఒక్కొక్క మందు. తమాషా చూడండి. అందువల్ల నాకు ఆ మందు పడదు, ఈ మందు పడదు అంటాడు. తింటే ఆకలి తీరుతుంది, కానీ నాకు ఆ పదార్థం పడుతుంది, ఈ పదార్థం పడదు. నాకు ఉప్మా పట్టదు, నాకు పొమ్మకలైతే బ్రహ్మాండం. ఇదేంటి దరిద్రం? అంత భ్రాంతిమయం, అంతా భ్రాంతిమయం, జ్ఞానమయం కాదు, అంత భ్రాంతిమయం. ఇది వచ్చిన బాధ. కాబట్టి వీటి వల్ల భోగాత్ ధన్యోస్మి. భోగం ఏదైనా కూడా, ఏ భోగ్యమైనా నశించిపోతుంది సార్. పరిశీలించి చూసుకోండి. ఏవి భోగాలని మనం అనుకుంటున్నామో, ఏవి అనుభవిస్తూ ఉన్నామో, ఎక్కడ అనుభవించేటప్పుడు ఆనందం కలుగుతూ ఉందో, వాటి తర్వాత ఏమైనా దుఃఖం కలుగుతూ ఉందా లేదా? తినేటప్పుడు ఆనందంగా ఉంది, బాగా లాగాము, తర్వాత ఎట్లుంది పరిస్థితి? ఈ ప్రతిదీ అంతే, ప్రతిదీ అంతే. అర్థమవుతుంది? భోగాలన్నీ అట్లాగే ఉంటాయి. పోనీ వీడంటావా, వీడు అలసిపోతాడు. ఇంద్రియాన్ని దుర్బలాన్ని. ఇదేంత అనుభవిస్తావు నువ్వు భోగాలు? రూపాన్ని కళ్ళతో చూస్తావు, శబ్దాన్ని చెవులతో వింటావు, అంతే కదా. రుచుల్ని నాలుగుతో చూస్తావు, అంతే. వాసనని ముక్కుతో చూస్తావు, శబ్దాన్ని చెవులతో వింటావు. ఇంతకన్నా ఇంకేముండదు. ఇవే ఉపకరణాలన్నీ కూడాను. ఇవి క్రమేపీ నశించిపోతూ ఉంటాయి. దుర్బలాన్ని ఇంద్రియాణి. స్వామీజీ, ఈ భ్రాంతి నుంచి తప్పుకోవాలి స్వామీజీ. ఈ భ్రమ, ఇది భ్రమ. భ్రమ నుంచి ఎట్లా తప్పుకుంటావు చెప్పు? ఏ భ్రమ ఎట్లా పోద్ది? ఊహించండి. ఏమే భ్రమ పోవాలంటే భ్రమ రావాలి. భ్రమ లేకపోవడమే భ్రమ కదా. ఆయన భ్రమ అంటే జ్ఞానం కదా. కొద్దిగా సరేనా? భ్రమ వస్తే ఏం భ్రమ కావాలా? కమా 1 minute. యదభావి న తద్భావి, భావి చేన్న తదన్యథా, ఇది చింతా విషఘ్నోయం బోధో భ్రమ నివర్తక. చూసావా? ఇది భ్రమ అని లాస్ట్ శ్లోక. ఇది భ్రమ, ఇది భ్రమ అంటే కదా. భ్రమ నివర్తక కహ. ఈ భ్రమ పోగొట్టేది ఎట్లాగండి? భ్రమ ఏంటి? ఆ భ్రమ జ్ఞానం ఏంటి? ఇదిగో ఈ భ్రమకి పరిహారం, ఉపాయం. ప్రసంగాత్ అస్య పరిహారం ఉపాయం ఆహా చెప్తూ ఉన్నాడు. ఏంటో తెలుసా? యదభావి నా తద్భావి. ముందు శ్లోకంలో ఒక్కొక్క దానికి సెకండ్ శ్లోకంలో చూడండి తమాషా. జ్ఞాని ఊహించేది ఎట్లా ఉందో, వాడు ఊహించేది ఎట్లా ఉందో. ఈ భోగాలన్నీ కూడా నశించకుండా ఉండాలా, అది వాడు ఏడ్చేది. భ్రాంతిలో ఉండేవాడు అజ్ఞాని ఏడ్చేది అది. జ్ఞాని చూడండి ఎంత అంటే వాడిది ఎంత వేడిగా ఉందో,
వేసవి మండుటెండల్లాగా. ఇక్కడ ఎంత చల్లగా ఉందో, హాయిగా పున్నమనేటి రాత్రిలాగా వెన్నెల విరజిమ్మినట్టే ఉంది చల్లటి గాలుల మధ్య మలయమారుతం వీస్తూ ఉంటే. ఏది అభావి న తద్భావి అంటే యత్ ఏదైతే అభావి, భావి అంటే భవిష్యత్తులో జరిగేది కదా, అభావి. యత్ ఏదైతే అభావి జరగదో, పో ఏదైతే జరగదో. నాయన చాలా ఇంపార్టెంట్, 5 minutes జాగ్రత్తగానండి, క్లోజ్ చేస్తున్నా. యత్ అభావి అంటే యత్ భోగ అభావి. ఏదైతే ఇది భవిష్యత్తులో ఈ భోగాలు జరగవో, ఏది జరగదో, న తద్భావి తత్ న భావి, తత్ అది న భావి జరగదు. ఏదైతే జరగదో అది జరగదు. ఎంత సింపుల్గా ఉందో చూడండి. ఆ ఒక్క సెంటెన్స్ మీరు కోట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది, జ్ఞాపకం ఉంటే. ఏందా ఇట్లా జరిగింది అన్నాడు అనుకోండి ఎవడన్నా, ఏదభావి నా తద్భావి. అప్పుడు వాడు అనుకుంటా, అమ్మో శృతి మందిరం అంటే ఇదే అనుకుంటాడు. ఆడ మర్చిపోయి యదభావి తద్భావి అన్నాడు అనుకోండి, వాళ్ళు ఏ భావి ఏ గుంట అని వాళ్ళు చూసుకోవాలి. కాబట్టి యత్ కర్మ యద్ భోగ అభావి నాయన జరగదో, అభావ యత్ అభావి తత్ అది ఆ భోగం లేదా కర్మ నా భావి అది జరగనే జరగదు. చాలా సింపుల్గా ఉండాలి చూడండి. ఆ ఫస్ట్ సెంటెన్స్ ఎట్లా ఉంది, నాకున్నదంతా అట్లాగే ఉండాలని. ఇది ఎట్లా ఉంది, జరిగేది జరుగుతుంది, జరగంది జరగదు. ఏది జరగదో అది జరగదు, ఏది జరుగుతుందో అది జరుగుతుంది. దానికి దీనికి ఎంత కాంట్రడిక్షన్ చూడండి. నాకున్నదంతా అట్లాగే ఉంటుంది, పోనీ సపోజ్ పోయింది అనుకోని, వాడు ఏమనుకుంటాడు, నేను ఉండాలనుకున్నాను పోయింది అని ఏడుస్తాడు. ఇక్కడ ఏమనుకుంటా అంటే పోవలసిందే పోయింది, ఉండవలసినంత కాలం ఉండింది, ఆ బంధం అంతవరకే ఉండింది, ఆ ప్రారంభం అంతటితో తీరిపోయింది, ఎప్పుడూ ఉండేది నేనే, మధ్యలో వచ్చాయి పోతూ ఉంటాయి. ఏదైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా మనతో కలవడం అంటూ జరిగితే మధ్యలో కలిశారే కానీ మిగతా ఎప్పుడూ ఉండవారు లేరు, ఇంక్లూడింగ్ ది బాడీ. దేహం కూడా, ఈ జన్మలో ఈ దేహం ఉంది, పూర్వ జన్మలో ఈ దేహం లేదు. ఎందుకని గత జన్మలో ఉన్న దేహాన్ని తగలబెట్టారు కదా, మళ్ళీ అది ఎక్కడి నుంచి వస్తుంది? భస్మీభూతస్య దేహస్య పునరాగమం కుతః. కాబట్టి ఈ దేహం ఉంది, రేపు దీన్ని తీసుకెళ్ళి తగలబెట్టేస్తారు. ఇంకో జన్మలో జన్మ వస్తుంది, జన్మకి అనుగుణమైనటువంటి దేహం వస్తుంది. ఆ దేహం మాత్రం ఇది కాదు. ఎందుకని? ఇది ఇక్కడ వల్లకాటిలో కాలిపోయింది కనుక. చెప్పండి. కాబట్టి దేహం కూడా లేదు. ఎప్పుడు నీ కూడా ఉండేది నువ్వే నువ్వే నువ్వే. ఎప్పుడు ఉండే సత్యాన్ని వదిలిపెట్టి వచ్చిపోయే వాటిని కనుక పట్టుకుంటే ఆగమాపాయిన అనిత్య, అక్కడ దుఃఖం ప్రారంభమవుతుంది. కాబట్టి యదభావి తత్ నా భావి. ఇదిగో భావి చేత్, ఒకవేళ జరగవలసిందైతే భావి చేత్, భావి జరగవలసింది చేత్ అయితే తద్ అన్యదా నా, ఒకవేళ జరగవలసిందే గనక అయితే దానికి వేరుగా ఇంకోటి జరగదు. ఎంత అద్భుతమైన వాక్యాలు చూడండి. కోట్లు చేస్తాయి ఇవి. ఈ వాక్యాలు, వీటికి సంబంధించిన భావాలు మన మనసులో ఉంటే ఒక్కసారి ఎదురుగా పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు ఎందుకు కానీ వాళ్ళు నిలబడితే మనకు అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళు ఏముంది ఆఫ్టర్ ఆల్ అనిపిస్తుంది. ఎందుకని నా అంత భాగ్యవంతుల వాళ్ళు. ఏముంది నీ దగ్గర? ఈ 2 వాక్యాలు ఉన్నాయి. యదభావి నా తద్భావి, భావి చేత్ నా తదన్యదా. ఏదైనా జరిగిందంటే మాత్రం జరగవలసింది జరుగుతుందే కానీ జరగకూడని మాత్రం జరిగేందుకు అవకాశం లేదు. కాబట్టి మరోలా జరగదు. తమాషా చూచావా? ఇతి ఇతి నాయన ఇతి, అక్కడేంటి ఇతి? ఇది భ్రమ పూర్వ శ్లోకంలో. ఇక్కడ ఇతి చింతా విషఘ్న అయం, అయం అట్ట పెట్టండి. ఇది చింతా విషఘ్న
చింత దుఃఖం అనేటువంటి విషం. చింత విషగ్న. చింత ఏవ విషం. విషగ్న విషం హంతి. చింత విషగ్న దుఃఖం అనేటువంటి విషానికి విరుగుడు. హంతి దాన్ని చంపేస్తుంది. చింత అనే విషాన్ని చంపేస్తుంది. దుఃఖం అనేటువంటి దాన్ని చంపేస్తుంది. ఇక మనకు దుఃఖం అనేటువంటిది కలిగే అవకాశమే లేదు. చింత అనేటువంటి విషాన్ని చంపేసేటువంటిది ఏది? అయం బోధ. థర్డ్ లైన్, ఇది చింతా విషగ్న అయం బోధ భ్రమ నివర్తక. అయం బోధ, ఈ జ్ఞానం ఏదైతే ఉందో ఇది భ్రమ నివర్తక. ఇంతకుముందు చెప్పింది ఇది భ్రమ, ఇది భ్రమ నివర్తక, ఆ భ్రాంతిని తొలగించేటువంటిది. కాబట్టి ఏది వచ్చినా నీకేమీ దానివల్ల ఒరిగేది ఏమీ లేదు. తెలుసు తనకు నా ఆనందం అనేది నా మీదనే ఆధారపడింది. చూడండి ఎంత అద్భుతమైన విషయము. యస్య స్థితా భవేత్ ప్రజ్ఞా, యస్య ప్రజ్ఞా స్థితా భవేత్. శంకర, యస్య భవేత్ స్థితా ప్రజ్ఞా యస్యానంద నిరంతరః. యస్య భవేత్ స్థితా ప్రజ్ఞ, యస్య ప్రజ్ఞా స్థితా భవేత్. ఎవరి జ్ఞానం అయితే స్థిరంగా ఉందో, అంటే వస్తూ పోతూ ఉండే జ్ఞానం కాదు ఇది, ఎప్పుడూ ఉండేటువంటిది. సరేనా? ఇది వచ్చిపోయేది కాదు, ఎప్పుడూ ఉండేటువంటిది. యస్య స్థితా భవేత్ ప్రజ్ఞ యస్యానందో నిరంతరః. యస్య ఆనంద నిరంతరః. నిత్యానంద స్వరూపం, సత్యానంద స్వరూపం. మనకు ఆనందం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఒక కాలంలో ఆనందంగా ఉంటాం, ఒక కాలంలో దుఃఖంగా ఉంటాం. అలా ఆనందంగా ఉండడానికి కారణాలు ఉంటాయి, దుఃఖంగా ఉండడానికి కారణాలు ఉంటాయి. ఏవి ఉండడం వల్ల మనం ఆనందపడుతూ ఉన్నామో అవి ఎప్పుడు ఉండవు, ఏ ఉండడం వల్ల దుఃఖపడుతూ ఉన్నామో అవి ఎప్పుడు ఉండవు. అవి మారుతూ ఉంటాయి, కారణాలు మారుతూ ఉంటే కార్యాలు మారుతూ ఉంటాయి, సుఖదుఖాలు మారుతూ ఉంటాయి. కాబట్టి నిరంతరం ఎల్లప్పుడూ ఆనందంగా సుఖంగా మనం ఉండలేం. కానీ జ్ఞాని ఉంటాడు. ఎందుకని? యస్యానందో నిరంతరః. తన ఆనందం ఒక విషయం మీద ఆధారపడి లేదు, తన ఆనందం ఒక వ్యక్తి మీద ఆధారపడి లేదు, తన ఆనందం ఒక పరిస్థితి మీద ఆధారపడి లేదు, తన ఆనందం ఒక సన్నివేశం మీద ఆధారపడి లేదు. ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, క్షణికాలు. కానీ తనకు కావాల్సిన నిత్యానందం. నిత్యానందం క్షణికమైనటువంటి వస్తువుల్లో నుంచి వచ్చేందుకు అవకాశమే లేదు. ప్లీజ్, చాలా గొప్ప విషయం ఇది. ప్రపంచో విస్మృతప్రాయః యస్య భవేత్ ప్రజ్ఞా స్థితః. యస్య స్థితో భవేత్ ప్రజ్ఞ. ఎవరి జ్ఞానం అయితే స్థిరంగా ఉందో, యస్య ఆనందో నిరంతరః. ఎవరి ఆనందం మరొక దాని మీద ఆధారపడకుండా ఉందో, ప్రపంచ విస్మృతప్రాయః. ద హోల్ వరల్డ్ ఈజ్ మోర్ ఆర్ లెస్ ఫర్గాటన్. అది ఉందా లేదా అనేటువంటి స్పృహే లేదు. ఎందుకని? దాంతో సంగత్వం లేదు. అసంగః. కళ ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. కళను గురించి, కళ విషయం తెలిసిన వాడికి దాని గురించి కలవరపడాల్సినటువంటి అవసరం లేదు, కలవరింతలు లేవు కళ విషయంలో. జ్ఞానికి ప్రపంచం విషయంలో కూడా అంతే. విస్మృతప్రాయః. ఇది జ్ఞాపకం పెట్టుకోదగినటువంటిది కానే కాదు. ఎందుకని? ప్రపంచ అస్తి, జగతః అస్తి. ఎట్లా? అస్తి ఇవ అస్తి, ఉన్నట్టుగా ఉంది. కాబట్టి ఉన్నదానికి, ఉన్నట్లుగా ఉండేదానికి తేడా. కాబట్టి జగత్తు, సరే స్వామీజీ, మరి జ్ఞాని జగత్తును అనుభవించడా? మరి ఆయనకు ఆకలి అయితే రమణ మహర్షికి పెట్టేది ఇక్కడ అన్నమే కదా, ఈ అన్నం జగత్తులోదే కదా. చెప్పండి. అవును, జగత్తుకు సంబంధించి ఉంటాడు, కానీ జగత్తు వల్ల బాధ లేకుండా ఉంటాడు. బాధ నిషిధ్యత, అది పాయింట్. జగత్తుకు సంబంధించి ఉంటాడు, కానీ జగత్తును అనుభవిస్తాడేమో కానీ జగత్తుతో ఏ విధమైనటువంటి సంబంధం లేనటువంటి వాడు జ్ఞాని. ఇది చాలా పెద్ద విషయం ఇది. ఎందుకనంటే మీకు నెక్స్ట్ చెప్తాను వచ్చినప్పుడు. చింతా విషగ్న, ఇది చాలా పెద్ద విషయం. దుఃఖం కూడా జ్ఞానికి కూడా ఉంటుంది ఒక్కోసారి దుఃఖం. అంటే స్టేజెస్ ఏంటనే పేర్లు చెప్పను కానీ
ఈ దేశంలో అందరూ ఈ విధంగా బాధపడుతూ ఉన్నంత కాలం నాకు ఎన్ని జన్మలైన ఎత్తడానికి నేను సంసిద్ధంగా ఉంటాను. నాకు జ్ఞానం అవసరం లేదు, భగవంతుడు అవసరం లేదు, మోక్షం అవసరం లేదు. దీన్ని శాస్త్రం అంగీకరిస్తుంది అని. ఒకప్పుడు నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను ఇటువంటి సెంటెన్సెస్ వల్ల. నేను చెబుతుంటే లక్షలాది మంది ఇన్స్పైర్ అయ్యారు వేదికల మీద నుంచి. ఈరోజు దాన్ని సపోర్ట్ చేసేటట్లు నేను. కాబట్టి ఈ ప్రపంచాన్ని ఇప్పుడు అదే మిషనరీస్ అంతా అదే. నేను రక్షిస్తాను మిమ్మల్ని. నన్ను ఎందుకు రక్షించాలా? నువ్వు నీకేం కర్మ పట్టింది? నన్ను రక్షించాల్సిన కర్మ నీకేంటి? నన్ను రక్షిస్తే నీ సుఖమా? అవును, అయితే నీ సుఖం నా రక్షణ మీద ఆధారపడింది. పో, నీకే సుఖం లేదు, నాకేమిస్తావు? ఆయన నమ్ముకో, ఆయన చుట్టూ తిరిగి దేవాలయాల చుట్టూ ఆయన రక్షిస్తాడు. నేను ఎట్లా రక్షిస్తాడు ఆయన? చెప్పు, ఏంటి నీ ప్రూఫ్ ఏంటి? నేను సేవ్ చేస్తాను ఈ ప్రపంచాన్ని. ఇది ఇంత నాన్ సెన్స్ ఇంకోటి లేదు. ఒకవేళ అగ్నికణాలు లాంటి మాటలు చెప్తున్నా, ఒకవేళ జ్ఞాని ప్రారంధంలో, గురువు యొక్క ప్రారంధంలో ఇతరులను ఉద్ధరించాలి అనేది ఆయన ప్రారంధంలో ఉంటే, దాని కొరకు ఆయన ప్రయత్నం చేస్తే పరేచ్ఛ ప్రారంధంగా అన్యస్య దాక్షిణ్యం పరదాక్షిణ్యం చేస్తే ఇట్ ఈస్ ఫైన్, దాంట్లో ఏ దోషం లేదు. కానీ నేను రక్షిస్తాను ఈ ప్రపంచాన్ని అని కనుక అన్నాడా, రక్షణ లేని స్థితిలో ప్రపంచం ఉందని అతను గుర్తిస్తూ ఉన్నాడు. రక్షణ లేని స్థితిలో ప్రపంచం పడిపోయిందని కనుక జ్ఞానికి అర్థమైందే. నేను మాట్లాడేది డిగ్రీస్ కాదు సార్. 10th క్లాస్ వాళ్ళు, 5th ఫామ్ వాళ్ళు, 5th ఫామ్ చదివేవాళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళు, వీళ్ళని గురించి నేను మాట్లాడడం లేదు. పూర్ణ జ్ఞాన విషయం ఇది. అతనికి గనక ఈ ప్రపంచం దుఃఖమయం, అందుకని జ్ఞాని దుఃఖం అని కూడా అన్నాడు ఈ ప్రపంచాన్ని. ఈశ్వర విభూతి. దుఃఖం ఎక్కడుంది అసలు? జ్ఞాని దృష్టిలో దుఃఖమే లేదు. నువ్వు అర్థం చేసుకోలేకపోతే దుఃఖం కలుగుతుంది, అంతే, ఇంకేం లేదు. దట్స్ ద పాయింట్. కాబట్టి దీన్ని నేను రక్షిస్తాను అంటే దాని అర్థం ఏంటంటే, రక్షణ లేని స్థితిలో ఈ ప్రపంచం ఉందని నీకు అర్థం. ఈ ప్రపంచం ఏంటని నేను క్వశ్చన్ చేస్తే, జగత్ ఏంటి అని అడిగాను అనుకోను. ఇదం జగత్ సర్వం బ్రహ్మైవ అని చెప్తాడు కదా అతనే. కాబట్టి ఈ సర్వం బ్రహ్మైవ, ఇదం జగత్ సర్వం బ్రహ్మయేవ, ఇదంతా బ్రహ్మమే అని చెప్తూ జగత్తు ప్రమాదంలో పడిపోయిందంటే బ్రహ్మం ప్రమాదంలో ఉండాలని అర్థం సార్. దాన్ని నేను ఉద్ధరిస్తానని అర్థం. ఈ జగత్తు అపవిత్రమైంది అని కానీ నువ్వంటే భగవంతుడి అపవిత్రమయ్యాడని అర్థం. జ్ఞాని స్థాయిలో నేను మాట్లాడేది జ్ఞాని స్టాండ్ పాయింట్. కాబట్టి నేను పవిత్రుని గనక అపవిత్రమైన దాన్ని ఉద్ధరిస్తాను అని గనక నువ్వు అంటే, పవిత్రత అపవిత్రత రెండు గనక నీకు గోచరిస్తే, ద్వైతం గనక నువ్వు అద్వైత జ్ఞానివి కాదు, ద్వైత జ్ఞానివి సార్. అర్థమవుతా ఉంది. అవన్నీ కొద్ది లోతైనటువంటి విషయాలు, కానీ మనకి ఇది చాలు. ఎంత ఆనందాన్ని ఇస్తుందంటే ఇది ఇది మర్చిపోబాకండి. 168 నాయన 168 యదభావి నా తద్భావి. ఏదైతే జరగదో అది జరగదు. అంటే ఇప్పుడు వాడికి పడలా చెంపదెబ్బ, నాది ఇక్కడే ఉండుగాక, ఉండదో తత్ నా భావి. తర్వాత అది వృద్ధి చెందాలంటే చెందది, లేకపోతే లేదు. భావి చేత్ నా తత్ అన్యదా, తత్ అన్యదా నా. ఇంకేంటి? ఈ రెండు కనుక జరిగిపోయినాయంటే అంటే జరిగేది జరిగి తీరుతుంది. ఏది ఎలా జరగాలనో అలా జరుగుతుంది, ఏది ఎలా జరగదో అలా జరగదు. ఒకటి జరిగిందంటే ఇంకొక విధంగా జరిగే అవకాశం లేకపోవడం వల్లనే ఇలా జరిగింది. ఎంత హాయి చూడండి, ఎంత హాయి. మీకు జీవితంలో కూడా ప్రతి చిన్న విషయంలో తొంగి చూస్తాయి ఇవి. ఇప్పుడు వేదాంతం కాదు, చిన్న చిన్న విషయం నేను చూశాను. షష్ఠి పూర్తి అయిపోయి 80 అయిపోయి అప్పుడు కూడా ఎప్పుడన్నా భార్య కష్టపెడితే నా తన్న వాళ్ళే ఉండరు. చెప్తా ఉంటాడు ముసలాయన, స్వామిజీ నా జీవితం అంతా ఇట్లా అయిపోయింది, జీవన్ని గట్టుకున్నప్పటి నుంచి అట్లా అయింది. అసలు యాక్చువల్గా నేనేంటే స్వామిజీ పీయూసీ దేవి పెట్టినప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించా. ఈ దరిద్రం చెప్పడానికి నేను దొరికానట, నీకు ఇంకోటి దొరకలే. పీయూసీ దేవి ఒక ఆమెను ప్రేమించాడట, ఆవిడ కూడా నేను ప్రేమించిందట. తర్వాత లైలా మజనూలు అయిపోయారట. సరేనా? ఆ తర్వాత ఈమె వచ్చిందంట పార్వతి జీవితంలోకి. అప్పుడు ఈయన దేవదాస్ అయిపోయాడు.
ఏమైనా అర్థం ఉందా చెప్పండి. అంటే 80 అయినప్పుడు కూడాను ఆయన కూర్చుంటే ఈయన లేపాలా, ఈయన కూర్చుంటే ఆవిడ లేపాలా. ఈ పరిస్థితుల్లో కూడాను పియూసీలో ప్రేమించింది జ్ఞాపకం చేసుకుంటాడంటే అంటే ఇది ఒక్కటి రాలేదు కదా జీవితంలోకి. ఏది అభావి నా తత్వ ఇది వస్తే సరిపోయింది. ఎందుకని ఏది జరగాలనో అది జరిగింది, ఏది జరగకూడదు అది జరగలేదు. ఒకటి నేను ప్రేమించి ఉండొచ్చు, అది జరగకూడలేదు కనుక అది జరగకూడనిది జరగలేదు. ఎంత హాయిగా ఉంది చెప్పండి చెప్పండి. అంతే జీవితం. ప్రతిదీ చూసుకుంటారండి. నాకు ఆ ఉద్యోగం వచ్చి ఉంటే బాగుండేది, నేను ఎట్లుంటే బాగుండేది, అప్పుడు అలా జరగకుండా ఉంటే బాగుండేది. సార్ అన్నీ జరిగిపోయినాయి సార్. నేను ఇంతకుముందు మీకు చెప్పింది అదే. ఏదన్నా జరిగిందంటే కారణం ఉంది, ఇంక ఊరుకో, దాన్ని యాక్సెప్ట్ చేసేయి. ఎట్లా? ప్రసాదవత్. ప్రసాదం ప్రసాదం జరగాల్సింది జరిగింది, నువ్వు ప్రసన్నంగా ఉంటావు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.